హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థింక్ న్యూస్ ఛానల్. ఈరోజు మనం క్లాస్ 2 గురించి చెప్పుకోబోతున్నాం. దీనికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు, ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక ఫన్తో నేర్చుకుంటే ఇంకా బాగా బ్రెయిన్లోకి ఎక్కుతుంది. మంచిగా సరదాగా నవ్వుకోండి. కష్టపడి ఒక 1.5 అవర్ కష్టపడి సూపర్ ఎమోషనల్గా పిచ్చ కసితోటి పిల్లలు నేర్చుకోవాలి అని చెప్పేసి ఎమోషనల్గా ఫుల్ చెప్పేశాను అనమాట. గంటన్నర రికార్డ్ చేశాను. మంచిగా అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఒక టెస్ట్ చేయాలి కదా, చేస్తామని చెప్పేసి చూస్తే తీరా వస్తే నా మైకు ఆఫ్ అయిపోయింది. ఆన్ చేసుకోవాలి. ఇక చూడు, ఇక నాకు నేను తలకాయ దేనికేసి పట్టుకోవాలి. ఇక కంటెండర్ కష్టపడ్డారా బాబు, పాప వాళ్ళకి ఏదో చెప్దామని చెప్పి. ఎందుకంటే ఒక్కసారి చేసిన ఎమోషన్ మళ్ళీ రాదు. ఇక అది మళ్ళీ దానిలోకి యాక్ట్ రాదు అది, ఎందుకంటే అది లోపల నుంచి వచ్చేది. ఏదో మనం కథ రాసుకున్నాం, దాని ప్రకారం ఆ కట్ అంటే మళ్ళీ చేయడానికి టేక్స్ కాదు కదా ఇది. అది నాకు ఇట్లా అనిపించిందే చెప్పుకుంటూ పోతుంది. నేను ఏదో ముందు ఇది చెప్పాలని ముందు ప్రిపేర్ అయ్యి చెప్పట్లేదు. అలా చెప్తే ఓకే, చెప్పొచ్చు, అలా కూడా చెప్పొచ్చు. కానీ అలా చెప్పడం వల్ల ఏదో కొంచెం ఆర్టిఫిషియల్గా వస్తుంది. అంటే నేను సెలెక్ట్ చేసుకుందే చెప్పాలనిపిస్తుంది. అట్లా కాకుండా నాకు ఇక్కడ అనిపించింది, నా ఆలోచనలు, నా ఎక్స్పీరియన్స్, నా అనుభవము. నాకు 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. సో దాని అంతటిని చెప్తేనే, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటేనే అది బాగుంటుంది. సరే, ఇదంతా వద్దు, మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్లాస్లో నేను ఏం కవర్ చేశాను అంటే జస్ట్ ఖాళీ బేసిక్స్, నార్మల్గా మూవ్ టూల్ అంటే ఏంటి, లాసో టూల్ అంటే ఏంటి, ఇవన్నీ. ఆ మూవ్ టూల్స్ కూడా అన్నీ కవర్ చేయలేదు. ఓకే, ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఐ హోప్ మనము, నా స్క్రీన్ మీకు కనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కనిపిస్తుంది, కనిపించకపోతే క్లాస్ వేస్ట్ కదా. సరే ఓకే, మీకు ఇప్పుడు నేను మొన్న ఫస్ట్ క్లాస్లో కొన్ని కవర్ చేయనివి ఇప్పుడు నేను కొన్ని రియలైజ్ అయ్యాను. ఇంకొకటి, చాలామంది రెస్పాండ్ అయ్యారు, సబ్స్క్రైబ్ కూడా అవుతున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నాది ఒకటే ఒక లక్ష్యం. నేను అంటే ఇప్పుడు ఒక వీడియో తీయగానే నేనేం పెద్ద, నాకు గూగుల్ని, యూట్యూబ్ నుంచి అవార్డులు కానీ మనీ కానీ పెద్దగా ఏం రావు. 1 అవర్ కష్టపడితే కానీ ఇందులో నా స్వార్థం ఉంది. కొంచెం నాకు డబ్బులు రావాలని. దానికంటే పెద్ద గోల్ ఏంటి, మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఉన్న ఎవరైతే మంచిగా బీటెక్లు కానీ డిగ్రీలు కానీ ఇంటర్లు కానీ పూర్తి చేసుకొని జాబ్స్ లేవని చెప్పేసి బాధపడుకుంటూ ఉండేటోళ్ళ కోసం మనం ఇట్లా చేయడం జరుగుతుంది. కనీసం నా టార్గెట్ అట్లీస్ట్ ఒక 100 పీపుల్ ఈ ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకొని వాళ్ళు కొంచెం అంటే మీరు అంటారు ఏంటన్నా యూట్యూబ్లో లక్షలు దొరుకుతున్నాయి వీడియోలు అంటే, దొరుకుతున్నాయి తమ్ముడు, దొరుకుతున్నాయి. కాకపోతే ఏంటంటే నాకు ఒకటి ఉంటుంది మెంటాలిటీ. మనం ఏదైనా నేర్పిస్తే, ఏది చెప్పామా పోయినామా, వ్యూస్ కోసం చెప్పి దాన్ని యాగు చేసుకుంటూ పోయినామా, అసలైన కంటెంట్ లాస్ట్లో ఉంటుంది, మిస్ అవ్వకండి, తొక్కతోలు అట్లా కాదు. జెన్యూన్గా ఒక ఉపాధ్యాయుడు నేను చెప్పింది మీకు అర్థమైన రోజే నేను సక్సెస్ అవుతాను కదా. అంటే సక్సెస్ మీన్స్ నేను గెలుస్తాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వకుండా నేను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ వీడియోని చూడాలి, నాకు ఎక్కువ వ్యూ టైం రావాలి, అట్లా కాదు. మనం ఒక సబ్జెక్ట్ చెప్తే పిల్లలకు కరెక్ట్గా అర్థం కావాలి. ఈ రోజులలో అలాంటి టీచర్స్ చాలా లేరు, వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, లేరు అంతే. ఇప్పుడు అంతా బిజినెస్ ఎడ్యుకేషనే కానీ ఏదే కానీ, ప్రైవేట్ స్కూల్స్లో అయితే కంప్లీట్గా డిగ్రీలు ఇంజనీరింగ్ చేసి వచ్చిన వాళ్ళు, స్కూల్ టీచర్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు. దానివల్ల సగం విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. సరే, ఇదంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్, మనకు వద్దు. మనకు మెయిన్ టాపిక్ వచ్చేసి ఫోటోషాప్ నేర్చుకోవడము. ప్లీజ్ ఇంకొకటి దయచేసి చెప్తున్నా, మీరు నాకు ఫోటోషాప్లో ఇది రావట్లేదు, ఇది ఎట్లా చేయాలనే క్వశ్చన్స్ అడగండి. మీరు అడిగితేనే కదా నాకు నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది నాకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని కాదు, నాకు స్టార్ట్ చేయాలనుకుంటే చాలా సబ్జెక్టులు ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి. కానీ మీరు అడగడం వల్ల కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఎక్కువ మెజారిటీ అడుగుతున్నారో వాళ్ళని చూస్ చేసుకుని మీ అవసరాలకు అనుగుణంగా నేను వీడియోస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఒక ఆర్ట్ బోర్డు తీసుకుందాం అనుకుని లెట్సే, లేదంటే ఫైల్లోకి వెళ్ళేసి ఒక న్యూ కొట్టావు. న్యూ కొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసింది. చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఇది రీసెంట్ ఫోటో ప్రింట్, వెబ్, ఇల్లుస్ట్రేటర్ అని చెప్పాను. ప్రాపర్టీస్ ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పాను. కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ చేయను, మనం వెళ్ళిపోదాం. ఏదో ఒక కొత్త సైజ్ అయితే నేను 6x4 అని చెప్పి అనుకుంటున్నాను. సరే చేద్దాం, తర్వాత మార్చుకోవచ్చు. సో ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, నీకు పాత్ ఫైండర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నీకు ఒక రెండు ఆబ్జెక్ట్స్ని మనం కలిపినప్పుడు
సో వాటిని ఆ ఆప్షన్స్ ద్వారా యూజ్ చేసినప్పుడు వాటిని ఎట్లా డివైడ్ చేసుకోవాలి, ఏ పార్ట్ మనకి ఎంత భాగం కావాలో అంత భాగం ఉంచుకొని మిగతా బయట సైడ్ భాగం అవసరం లేదు అలాంటివి. అట్లనే గ్రేడియంట్స్లో కూడా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఇమేజ్ని పెన్ టూల్తో క్రాప్ చేయడం అనేది ఫస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. ఒక ఇమేజ్ని మనం బ్రష్ టూల్తో కూడా ఎలా చేయొచ్చు, ఇది కొంచెం ఈజీ వేజ్ అవుతుంది. మీకు డైవర్ట్ చేయకుండా ఫస్ట్ డైరెక్ట్ అదే స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, సారీ మా మిస్సెస్ టీ తెచ్చింది, జస్ట్ హ్యావ్ ఎ సిప్. తిట్టుకోకండి రా బాబు, నేను మీకోసం చెప్తున్నా. సరే, ఇప్పుడు మనం ఒక ఇమేజ్ తీసుకుందాం. గూగుల్కి వెళ్దాము. తర్వాత ఇంకొకటి, మీకు ఎక్కడన్నా ఫ్రీ ఇమేజెస్ కావాలి అని అనుకుంటే freepik.com అని ఉంటుంది. freepik.com అని ఉంటుంది. సో అది మీరు టైప్ చేయండి. టైప్ చేయడం వల్ల మీకు ఇట్లా వెబ్సైట్ వస్తుంది కదా. ఇక్కడ నుంచి మీరు ఎలాంటి ఇమేజెస్ అయినా కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఎవరికన్నా ఇమేజ్ పంపాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అంటే ప్రింట్రెస్ట్లో కూడా దొరుకుతుంది. ప్రింట్రెస్ట్ కాకుండా ఇక్కడైతే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లైసెన్స్ కాపీరైట్స్ అనే ఇష్యూ రాదు. ఇందులో కాపీరైట్ ఇష్యూ చాలా ఉంటుంది. లోకల్లో చిన్న చిన్న ఊర్లలో చేసే వాటికి ఏం ప్రాబ్లం రాదు. కానీ ఏదైనా ఇది కనుక ఖచ్చితంగా ఒక వెబ్సైట్కి బయటకు వెళ్తుంది అని అనుకుంటే మాత్రం ప్రాబ్లం వస్తుంది. అట్లా లోకల్ చిన్న చిన్న ప్రింటింగ్ మిషన్ అట్లా ఏం ప్రాబ్లం లేదు మనకు. కాబట్టి ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుందాం. లెట్స్ సే దీనికంటే కూడా ఇంకోటి మంచిది కూడా ఉంటుంది. ఇక్కడ ఒక మనము మెన్ ఫ్యాషన్ అని కూడా మెన్ ఫ్యాషన్ చూడండి, ఇప్పుడు వచ్చింది కదా. ఇవన్నీ ఫ్రీ పిక్స్ అన్నట్టు. ఇట్లా మీరు ఇలా ఏదైనా కూడా చూసుకోవచ్చు. మనకు కొంచెము ఇది తీసుకుందాం, ఎల్లో తీసుకుందాం, డౌన్లోడ్ చేసుకుందాం. దీన్ని డ్రాగ్ చేసుకొని ఫోటోషాప్లో వేసుకున్నా. ఇక్కడ రెండు విషయాలు చెప్తాను మీకు. చూడండి, ఇప్పుడు మీకు కనిపించేది ఇట్లా ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ అయింది. ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక ఇమేజ్ సెలెక్ట్ అయినట్టు ఉంటుంది చూడండి. అంటే దానికి ఇట్లా లైన్స్ వస్తాయి కదా, దాన్ని ట్రాన్స్ఫార్మ్లో ఉంది అని అంటాం. సో ఈ ట్రాన్స్ఫార్మ్లో ఉన్నప్పుడు అది వెక్టర్ బేసిక్లో ఉంటుంది. వెక్టర్ అంటే ఇప్పుడు నేను ఈ ట్రాన్స్ఫార్మ్లో ఉన్నప్పుడు నేను దీన్ని చిన్నగా చేసుకున్నాను అనుకోండి, క్వాలిటీ పోదు. చిన్నగా పెద్దగా చేసుకున్నా కూడా క్వాలిటీ పోదు. ఎందుకంటే ఇప్పుడు ఇది వెక్టర్ టైప్లో ఉంది. ఎప్పుడైతే మనకు దీన్ని ఇలా ఉన్నప్పుడు మనకు ఏమైందంటే చూడండి, ఇలా ఇంత సైజు నాకు కావాలి. అది వాస్తవానికి చిన్న సైజు, కానీ నేను పెద్ద చేసుకున్నా. ఇలా ట్రాన్స్ఫార్మర్లో ఉన్నప్పుడు ఇమేజ్ పిక్సలేట్ అవ్వదు. అది కొంతవరకు మనకు ఏదైనా మనం ఇప్పుడు ఇట్లా ట్రాన్స్ఫార్మ్ ఉన్నప్పుడే దాన్ని డిజైన్ చేయాలనుకుంటే కొంచెం ప్రొఫెషనల్ వేలో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, లేయర్లో మీకు ఈ ఐకాన్ గురించి లాస్ట్ క్లాస్లో చెప్పాను. లేయర్లో ఇట్లా సింబల్ ఉంది అని అంటే అది నీకు వెక్టర్ బేసిక్లో ఉన్నట్టు. అంటే రేపొద్దున దాన్ని ఎక్స్పోర్ట్ చేసినా దాన్ని ఇంకా చిన్నగా పెద్దగా చేసుకోవాలనుకున్నా కూడా నీకు పిక్సలేట్ అవ్వదు. అదే మనం చిన్న ఇమేజ్ తీసుకొని చేస్తే నీకు పెద్దగా చేసుకోవాలనుకో, ఇన్ ఫ్యూచర్లో మనం పెద్దగా చేసుకోవాలనుకుంటే పిక్సలేట్ అయిపోతుంది, పగిలిపోతుంది ఇమేజ్ అంతా. సరే, దెన్ ఇప్పుడు నేను పెన్ టూల్ కాకుండా నీకు బ్రష్ టూల్తో చెప్తా అన్నాను కదా. బ్రష్ టూల్ తీసుకున్నాను. బ్రష్ టూల్ తీసుకోవడానికి షార్ట్ కట్ బి అంటే బ్రష్ కాబట్టి బి కొడితే బిలో రెండు రకాలు ఉంటాయి. ఇలా బి కొట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే టూల్ మీద ఇందులో రెండు బ్రష్లు ఉన్నాయి. సో మరి ఈ రెండు బ్రష్లను నువ్వు షార్ట్ కట్లో ఎట్లా వేసుకున్నావు అంటే, బి కొడితే ఒక బ్రష్ వచ్చింది కదా, షిఫ్ట్ పెట్టుకొని మళ్ళీ బి కొట్టినావు అనుకో బ్రష్ మారిపోతుంది. అంటే నీకు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకునే టైం అవసరం లేదు. అందుకే షార్ట్ కట్స్ నేర్చుకోండి అని చెప్తున్నా. షార్ట్ కట్స్ నేర్చుకుంటే నీకు ఈజీ అయిపోతుంది పని, చాలా ఫాస్ట్ అవుతుంది పని. మాన్యువల్గా చేస్తే మైండ్లో బుర్రలు గట్టిగా ఉంటుంది. కొన్ని రోజులు ఫస్ట్ మాన్యువల్ చేయండి, తర్వాత చూడండి షార్ట్ కట్ అలవాటు చేసుకోండి. ఇక్కడ చూడండి, పెన్సిల్ టూల్ నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ఏదైతే షార్ట్ కట్ కావాలి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం అక్కడ టూల్ బార్కు వెళ్ళి పర్టికులర్ టూల్ మీద రోల్ ఓవర్ చేస్తే మీకు అక్కడే కనిపిస్తుంది షార్ట్ కట్ ఏంటనేది. పెన్సిల్ టూల్ అంటే ఇది ఇప్పుడు కొత్త వర్షన్లో లేటెస్ట్ వర్షన్లో ఇలా కనిపిస్తుంది. కానీ మీరు లేటెస్ట్ వర్షన్ తీసుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ లేటెస్ట్ వర్షన్స్ తీసుకోలేరు. మనకు ఆన్లైన్లో ఫ్రీగా కొన్ని క్రాక్స్ దొరుకుతాయి, ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకుంటాము. కాబట్టి అవి లేటెస్ట్ వర్షన్స్ ఏ ఉండవు. కొన్ని వీడియోస్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం, వీడియోలలో మనం ఫోటోషాప్లో డౌన్లోడ్ చేసుకోవాలని యూట్యూబ్లో చూస్తాం, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీగా అని. అయితే పెద్ద మోసం జరుగుతుంది యూట్యూబ్లో, గుర్తుపెట్టుకోండి. ఫోటోషాప్లో మీరు
ఇట్లా ప్రాసెస్ చూసి పలానా లింక్ క్లిక్ చేయండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, అంత డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ వరకు ఓకే. డౌన్లోడ్ అయిపోయాక దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఫోల్డర్ని జిప్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అది డౌన్లోడ్ చేసేప్పుడు ఇన్స్టాల్ అనేటప్పుడు ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత నీకు డిఫెండర్ ఆఫ్ చేయని చెప్పి పడుతుంది. పొరపాటున కూడా డిఫెండర్ యాప్ చేయకండి. ఎందుకంటే డిఫెండర్ అనేది డిఫాల్ట్గా మన విండోస్ అనేది ఇన్పుట్గా కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ మా ఇంటెల్ వాళ్ళ సంస్థ ఏంటంటే అదొక వైరస్ని అడ్డుకునే ఒక సెక్యూరిటీ టూల్ అన్నట్టు. అది వైరస్ని అది రానివ్వదు, ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి మనల్ని హ్యాక్ చేయనియదు మనకు అది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, డిఫెండర్ ఆఫ్ చేయడానికి మనం డిఫెండర్ ఫోటోషాప్ ఫ్రీగా ఇన్స్టాల్ చేస్తున్నాం కదా అని చెప్పి టక్కున వాడు చెప్పిన ప్రాసెస్ అంతా పిచ్చోళ్ళు లెక్క టక్కునక ఆఫ్ చేస్తాం. ఎగ్జాంపుల్ నేనే పిచ్చోడిని, ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఒకప్పుడు, చేసి ఒక 10,000 ఫోటోలు పోగొట్టుకున్నది. ఫస్ట్ పార్ట్లో కూడా చెప్పినట్టు అదంతా చూడొద్దు మనకు. కానీ సరే, ఇప్పుడు బీ తీసుకున్నాము. బీ తీసుకున్నాక సైజ్ బీ యొక్క ఒక టూల్ యొక్క సైజ్, బ్రష్ సైజ్ పెంచుకోవాలనుకుంటే మీకు ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ పైన టాప్ ప్రాపర్టీలో ఇక్కడ కూడా మీకు ఇది చూడండి, ఇది అంటే ఇది ఫెదర్ అన్నట్టు, ఇది షార్ప్ టూల్ అన్నట్టు. అంటే షార్ప్ టూల్ కట్ చేస్తే ఇప్పుడు నేను సైజ్ పెంచుకోవాలనుకుంటే మీకు పీ అనే కీబోర్డ్లో పీ లెటర్ పక్కన 2 బ్రాకెట్స్ ఉంటాయి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంటాయి కదా. నీకు ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేసామనుకో సైజ్ పెరుగుతూ ఉంటుంది. చూడండి, క్లోజ్ బ్రాకెట్ కనుక నువ్వు ఓపెన్ బ్రాకెట్ చేస్తే తగ్గుతుంది, క్లోజ్ బ్రాకెట్ చెప్తే పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేసాం, షార్ప్గా ఉండే టూల్ని చేసుకున్నాం. ఇప్పుడు చూడు ఏమవుతుందో, నేను కట్ చేస్తే కామన్ ఎందుకు పోవట్లేదు చూసి నేను చెప్పాను ఇదే. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఏదో ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనము వెక్టర్లో ఉంచాము ఇమేజ్ని. సో ఇలాంటి ఆప్షన్స్ చేసేటప్పుడు పనికిరాదు వెక్టర్. కాబట్టి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చుకొని ఈ లేయర్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మీకు రాస్టరైజ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి, కమాన్ ఎడగానే ఆప్షను, ఓ సారీ ఆల్రెడీ అయిపోయింది, మనం క్లిక్ చేసినాం ఆల్రెడీ. చూడండి ఇప్పుడు రాస్టర్ అయిపోయింది, ఈ ఐకాన్ పోయింది మనకు కదా. అట్లా ఈ ఐకాన్ ఉన్నప్పుడే మనకు రాస్టరైజ్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది, అది లేనప్పుడు మనకు కనపడదు. కాకపోతే మళ్ళీ నువ్వు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ చూడండి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్, ఇది క్లిక్ చేస్తే మళ్ళీ నీకు ఐకాన్ వచ్చేస్తుంది. చూసారా, అంటే ఇది మళ్ళీ వెక్టర్ కన్వర్ట్ అవుతుంది అట్లా. ఇప్పుడు మళ్ళీ దానికి నీకు చూడు మళ్ళీ రాస్టరైజ్ అనేది వచ్చింది, ఇగో రాస్టరైజ్ లేయర్ అని ఉంది ఆప్షన్. ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది నార్మల్గా అయిపోతుంది. ఇప్పుడున్న సైజు నుంచి మళ్ళీ పెద్ద చేసామనుకోండి పిక్సెలెట్ అయిపోతుంది. కాబట్టి చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా ఉన్న ఇమేజ్ని చిన్నగా చేసుకోవచ్చు. కానీ చిన్నగా ఉన్న ఇమేజ్ని పెద్ద చేస్తే మాత్రం క్లారిటీ పోతుంది. మీకు తెలియ మంచిగా అర్థం చెప్పాలంటే క్లారిటీ. మనం ఈరోజు ఫోటోలు చూస్తూ ఉంటాం కదా, కెమెరా లెన్స్ తక్కువగా ఉన్న లెన్స్ తక్కువ ఇమేజ్ వస్తుంది, దాన్ని జూమ్ చేసి వేరే పెద్ద ఫోన్లో వేసి దాన్ని జూమ్ చేస్తే అంతా పిక్సెల్ బ్లర్ ఉంది అన్న. అది పెద్ద లెన్స్ ఉన్న ఎక్కువ లెన్స్ ఉన్న కెమెరాతో ఫోటో చేస్తే మంచి క్వాలిటీ బాగుంటుంది, క్లారిటీ బాగుంటుంది. సో ఇది కూడా అంతే, అందుకే అక్కడ నుంచి వచ్చినాయి కదా, కెమెరా లెన్స్ నుంచి తీసిన ఫోటోలే కదా ఇవి కూడా. సో అట్లా మనం ఫోటోషాప్ తీసుకొచ్చినప్పుడు ఆ సైజు ఏదైతే డిఫాల్ట్ సైజ్ ఇచ్చిండో ఆ సైజు కంటే పెద్దగా చేస్తే పిక్సెలెట్ అవుతుంది, దానికంటే చిన్న చేసుకుంటే ఏం కాదు మనకు. అందుకని ఎప్పుడైనా మనం చేసే వర్క్ చేసేటప్పుడు ఆ యొక్క సైజుని బట్టి మనం ఆ ఇమేజ్ సైజు కూడా మనం చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. నా స్క్రీన్ సైజ్ 6:8 ఉంది. సో ఈ పిక్సెల్స్ చూసుకుందాం అనుకో, Ctrl+Alt+P కొట్టిన, లెట్ మీ Ctrl+Alt+I. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఇంచెస్లో ఉంది. ఇక్కడ మీకు పిక్సెల్స్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. పిక్సెల్స్ చేంజ్ చేస్తే ఏం చూడండి సార్, 1800 పిక్సెల్స్ 1200 పిక్సెల్స్ హైట్. ఇట్లా పిక్సెల్స్ కాకపోయినా ఇంచెస్ ఉంటుంది, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్, ఇట్లా కాలమ్స్, పికాస్ అని చెప్పి ఇవన్నీ కొన్ని ఫారంలో ఎక్కువ వాడతారు. మనం ఇండియాలో ఎక్కువ పికాస్ పాయింట్స్ వాడతారులే, కానీ పికాస్ కాలమ్స్ ఇవన్నీ వాడరు. మనం ఎక్కువ ఇంచెస్, పిక్సెల్స్, తర్వాత మేబీ సెంటీమీటర్స్ కూడా వస్తుంది. ఇంచెస్ నథింగ్ బట్ ఫీట్స్ గుర్తుపెట్టుకోవాలి అన్న. ఇక్కడ ఒకవేళ పెద్ద సైజు ఉంటాయి కదా, పెద్ద ఇంచెస్లో చేస్తే అంత సైజు ఉంటుంది కదా అంటే వస్తుంది. ఎట్లా అంటే ఫీట్ ఈక్వల్ టు ఇంచెస్ లెక్క ఫోటోషాప్లో. అంటే ఇప్పుడు ఒక 10 ఫీట్లు అంటే 10 ఇంచెస్ పెట్టి చేసావు అనుకో 300 రిజల్యూషన్స్లో, ప్రింట్ కోసం అయితే. అదే వెబ్ పర్పస్ అయితే మాత్రం నీకు ఫీట్స్ మనకు అవసరం లేదు, ప్రింట్ కోసమే కదా ఫీట్స్ అవసరం అయ్యేది. కాబట్టి బయట ఏదైనా పెద్ద ఫ్లెక్సీ చేయాలి, ఒక 50 ఫీట్ల పొడవు, ఒక 20 ఫీట్ల సంథింగ్ వెడల్పు, ఏదో ఒకటి అనుకుందాం. అట్లా కావాలనుకున్నప్పుడు
ఈ ఫీట్స్ తీసుకోవాలన్నప్పుడు ఇంచెస్ తీసుకోవాలి, మిగతాది వెబ్ పర్పస్ తీసుకోవాలనుకుంటే పిక్సెల్స్ తీసుకోవాలి. ఇది అయిపోయింది. సో ఇప్పుడు నేను పిక్సెల్ చూడాలనుకుంటే ఇంత పిక్సెల్ ఉంది మనకు. అట్లా ఈ పిక్సెల్స్ అంటారు. అసలు ఇప్పుడు అది చెప్పిన కూడా మర్చిపోయాను. సరే, ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ బ్రష్ టూల్ తీసుకున్నాను, కానీ నేను మళ్ళీ వెళ్తున్నా. నాకు షార్ప్ టూల్ వద్దు, కొంచెం ఇట్లా ఫెదర్ ఉన్న టూల్ కావాలి. ఆ ఫెదర్ ఉన్న టూల్ తీసుకున్నా. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. మీరు చూడండి, నేను షిఫ్ట్ హోల్డ్ చేయాలి ఖచ్చితంగా. మీరు షిఫ్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినా మళ్ళీ అక్కడికి రావాలి. ఓకే, షిఫ్ట్ పట్టుకొని ఫస్ట్ ఒక క్లిక్ నొక్కండి, తర్వాత షిఫ్ట్ హోల్డ్ చేసి కథం ఇక్కడ నుంచి టక్క రఫ్గా మీరు దన్న. అదే మీరు ఇట్లా పెంటులతో చూస్తే ఇంత ఫాస్ట్ కాదు. నేను కూడా ఎక్కడ నేర్చుకున్నా అంటే నాకు ఒక సీనియర్ నేర్పించారు ఈ విద్యని. మీకు ఇది ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఇట్లా నేను రఫ్గా చెప్తున్నాను అబ్బా, మీరు చేసేటప్పుడు కొంచెం ఓపిక మీన్స్ అంటే మీరు మంచిగా కరెక్ట్ ఏం చూసారా అంతలో. సరే, ఓపిక అంటే మీరు ఇట్లా ఇక్కడ టర్నింగ్స్ వచ్చినా కూడా జాగ్రత్తగా ఆ షేప్ ఎట్లుందో ఆ షేప్ తగ్గట్టుగా చిన్నగా అయినా పర్లేదు అట్లా వెళ్ళారనుకోండి, పర్ఫెక్ట్గా నీకు ఇమేజ్ దిగుతుంది. చూడండి ఇప్పుడు అయిపోయింది, బ్రష్ అయిపోయింది. నేను ఇప్పుడు ఏం చేస్తా, నేను సింపుల్గా సారీ నేను చిన్న మిస్టేక్ చేసిన. బ్రష్ కాదు, మనం ఎరేజర్ తీసుకోవాలి. ఓకే, ఎరేజర్ టూల్తోనే మనం చేసుకోవాలి. అట్లా ఇప్పుడు చేస్తే కూడా వస్తుంది, ఇప్పుడు బ్రష్ టూల్తో చేసినా వస్తుంది. ఎరేజర్ టూల్ కావాలంటే ఈ కొట్టాలి. సేమ్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టే కొంచెం బ్రష్ని ఓపెన్ బ్రాకెట్ది క్లోజ్ బ్రాకెట్ చించుకుంటే పోతే పెద్దగా అవుతుంది. మళ్ళీ ఇట్లా కొట్టిన తర్వాత చూడండి ఇప్పుడు అంటే దన్న నేను ఇప్పుడు ఎరేజ్ చేసుకుంటూ పోతున్న ఇమేజ్ని, బార్డర్స్ అవుట్ అండ్ బార్డర్స్. కొంచెం ఓపికగా ఉండండి అబ్బా, అన్నీ ఫాస్ట్గా రావాలి అంటే రావు. కొంచెం మనం ఓపికతోటి ఉండి టైం స్పెండ్ చేయాలి. ఇంకోటి మీకు నేను ఒక వెబ్సైట్ కూడా చెప్తాను, అక్కడ మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి. అందులో మీకు ఇంగ్లీషు ప్రాక్టీస్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ అది. ఇంగ్విడ్ అని ఉంటుంది. ఇంగ్విడ్ అంటే ఇంగ్లీష్ వీడియోస్ అని అర్థం. చలో అయిపోయింది, ఖాళీ టైంలో మాత్రం మాట్లాడుకుందాం. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎరేజర్ టూల్ తోటి నేను ఓవరాల్గా సింపుల్ టకటకటకటగా చేసేసుకున్నా. ఇప్పుడు పెన్ టూల్ పీ కొట్టండి షార్ట్ కట్, లేదంటే ఇక్కడికి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు దన్న పెన్ టూల్ మీరు రఫ్ అండ్ టఫ్ దన్న ఇట్లా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు అదే బ్రష్ టూల్ కొట్టలేదు అనుకోండి, బ్రష్ టూల్ కొట్టకపోతే మీరు ఆ క్యాప్ ఎట్లుంది వాని లోపల జాగ్రత్తగా మస్తు టైం తింటుంది అనమాట. ఒక ప్రాపర్గా మీరు ఇట్లా తీసుకుంటూ పోయేసరికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అట్లా కాకుండా ఇదొక ఈజీ మెథడ్. చూడండి, ఎప్పుడైతే ఫస్ట్ పాయింట్ పెట్టామో ఆ ఎండ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్కి ఎండ్కి చేయాలి. చూడు, నేను ఇక్కడ ఫస్ట్ పాయింట్ పెట్టాను, మళ్ళీ అక్కడే ఎండ్ చేశాను. అలా చేసినప్పుడు మాత్రమే నీకు అది కంట్రోల్ ఎంటర్ సెలెక్షన్, కంట్రోల్ ఎంటర్ కొడితే ఇట్లా సెలెక్ట్ అవుతుంది. లేకపోతే కొంచెం పాయింట్ దానికి టచ్ అతుక్కోకపోయినా కూడా అవ్వదు. అది ఇదొక జాగ్రత్త పడి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్తో మీకే అర్థమవుతూ ఉంటుంది, చెప్పడం నా బాధ్యత. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కట్టు పేస్ట్ కొడతారా, లేదా కాపీ చేయాలి. కంట్రోల్ సి అంటే కాపీ. అదే ప్లేస్లో అక్కడనే మళ్ళీ పేస్ట్ అవ్వాలంటే కంట్రోల్ షిఫ్ట్ వి కొట్టండి. ఏమైంది, కంట్రోల్ షిఫ్ట్ వి అంటే అదే ప్లేస్లో అక్కడనే ఒక పిక్సెల్ కూడా చేంజ్ అవ్వకుండా అక్కడే పేస్ట్ సేవ్ అవుతుంది. కావాలంటే చూడండి, మీరు చూసారా, నేను లేయర్లో ఐ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద ఇమేజ్ క్లోజ్ చేసిన, ఇప్పుడు ఇది ఫస్ట్ ఇమేజ్. చూడండి, ఇదొక మెథడ్. ఇది ఇప్పుడు ఏమైందంటే నీకు ఎక్కడ కానీ క్రాప్ చేసిన ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే మనం ఫెదర్ తోటి ఎరేజ్ చేసాం, ఫెదర్ బ్రష్ ఎరేజర్ తోటి మనం ఇట్లా ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి ఎక్కడో నీకు ఏదో కట్ చేసిన ఫీలింగ్ కానీ క్రాప్ చేసిన ఫీలింగ్ లేదు. ఏదో న్యాచురల్గానే తీసాము, వెనక నుంచి సంథింగ్ ఏదో లైటింగ్ గ్లో పడుతుంది ఆ హ్యూమన్కి అన్నట్టు ఫీలింగ్ ఉంది. సో ఇదొక మెథడాలజీ. ఇదైతే నీకు యూస్ఫుల్ అవుతుంది, రెగ్యులర్ వర్క్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతూ ఉంటుంది మీకు ఇది. ఓకే, చలో దిస్ ఈజ్ డన్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మనము చెప్పాను కదా వెక్టర్, ఇప్పుడు అదే పాత్ ఫైండర్ గురించి చెప్తానని చెప్పాను కదా. పాత్ ఫైండర్ గురించి మనం నేర్చుకో. పాత్ ఫైండర్ అంటే నార్మల్గా ఇప్పుడు ఇవన్నీ షేప్స్, ఈ రెండు టూల్స్ అనేవి షేప్స్ ఫస్ట్ క్లాస్లో కూడా కవర్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఈ షేప్స్ ఉన్నవి మీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు సర్కిల్ గీసాను,
షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే మీకు సర్కిల్ అనేది ఏదో ఇట్లా మంచిగా నీట్ గుండ్రగా వస్తుంది. ఓకే, నువ్వు షిఫ్ట్ పట్టుకోకుండా డ్రా చేస్తే నీకు అటు ఇటు పోతుంది, అప్ అండ్ డౌన్ వెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఇట్లా అనుకుంటావు కానీ చూడు ఎగ్ షేప్ ఇంకోటి షేప్స్ ఓవెల్ టూల్ అంటే సర్కిల్. ఓకే, ఇప్పుడు ఈ ఓవెల్ టూల్ని షిఫ్ట్ పట్టుకొని మీరు డ్రాగ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ సర్కిల్ వస్తుంది, పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది. చూడండి, దీని ఇప్పుడు దానికి రెడ్ కలర్ అప్లై, షిఫ్ట్ని వదిలేయద్దు. ఇప్పుడు గుర్తుపెట్టుకొని మీరు మౌస్ను వదిలేసినా పర్లేదు, మీరు ఇట్లా రెండు షేప్స్ని చేయాలి ఇల్లుస్ట్రేటర్లో అది చాలా ఈజీ, ఎందుకంటే అది వెక్టర్ సాఫ్ట్వేర్ కాబట్టి మీకు ఇట్లా ఇండివిజువల్ సర్కిల్స్ తీసుకొని దాన్ని చేసుకోవచ్చు. పాత్ ఫైండర్ అంటే ఏం చెప్పాను, రెండు షేప్స్ని చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకొని దాని మీద షిఫ్ట్ పట్టుకొని ఇంకొక షేప్ కూడా సర్కిల్ కూడా డ్రా చేసిన, రెండు అయినాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను నేను. చేసుకున్నాక పాత్ ఫైండర్ ఇచ్చండి, ఇక్కడ ఉంది పాత్ ఫైండర్ అని. దీంట్లో ఇట్లా అది ఏం చేస్తుందని తెలుసుకోవాలనుకుంటే దాని మీద రోల్ ఓవర్ చేయండి, వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఇంకొకటి మీకు ఇంతకుముందు క్లాసు చెప్పానో లేదా నాకు గుర్తులేదు, ఇంగ్లీషు అర్థం కాకపోతే ఫోటోషాప్లో చూపించే ప్రతి ఒక్క కీవర్డ్ని మీరు గూగుల్లో కానీ లాంగ్వేజ్ చేంజ్ చేసి కానీ ప్రతి ఒక్క అక్షరం ఆ ఒక్క పదాన్ని తెలుసుకోండి, సగం ఇంగ్లీష్ ఇక్కడే వచ్చేస్తుంది మీకు. చూడండి ఇక్కడ ఏమైంది, అఫ్కోర్స్ అంత బేసిక్ రాకుండా అయితే ఎవరు లేరు ఈ రోజులలో. పాపం ఒకవేళ ఉంటే వాళ్ళకు నేను చెప్తున్నా, మీకు వచ్చిన వాళ్ళు తప్పుగా అర్థం అనుకోకండి, సోదర బాబు మా గదువుల ధరణాయన అని చెప్పి అనుకోకండి. ఇప్పుడు మనకంటే కొంచెం చిన్నవాళ్ళు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు చూసినా కూడా కొంచెం ఉండాలని చెప్పాను. సరే, ఇక్కడ రోల్ ఓవర్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంది అది ఏం టూల్ అనేది, సబ్స్ట్రాక్ట్ ఫ్రంట్ షేప్. అట్లా ఇప్పుడు ఇది మనం క్లిక్ చేస్తే ఫ్రంట్ షేప్ని సబ్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నీకున్న కలర్ని బ్యాక్గ్రౌండ్కి అప్లై చేసింది అది. లెట్స్ సే Ctrl+Z. ఇక్కడ నీకు Ctrl+Z చేస్తే నువ్వు ఒక స్టెప్ ఏదైతే ముందుకేసావో ఆ ఒక స్టెప్ వెనక్కి వస్తుంది, అంటే అండు అంటాం మనం ఇక్కడ దీన్ని, వెనక్కి రావడం. ఇలా నువ్వు కొన్నిసార్లు ఏమైందంటే కొన్ని మర్చిపోయి నువ్వు కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూ వెళ్తావు, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు 2 మినిట్స్ 3 మినిట్స్ అలా చేసుకుంటూ వెళ్తావు, సడన్గా గుర్తుకొస్తే నీ వెనక్కి రావాలి, లేకపోతే నా డిజైన్ అంతా వేస్ట్ అయిపోద్దని. ఓకే, మరి అప్పుడు అలాంటి టైంలో నువ్వు ఇది ఒక 50 క్లిక్స్ మాత్రమే వెనక్కి తీసుకోపోగలుగుతుంది. కానీ ఇక్కడ ముందుకు రావాలంటే Ctrl+Shift+Z, అట్లా Ctrl+Shift+Z కొడితేనేమో ముందుకు వెళ్తూ ఉంటుంది, ఓన్లీ Ctrl+Z కొడితే వెనక్కి వెళ్తుంది. కానీ నెంబర్ ఆఫ్ స్టెప్స్ నువ్వు ఇట్లా వెనక్కి వెళ్ళాలి అంటే చూడండి, ఇక్కడ మంచిగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫైల్ అని ఉంది కదా పైన ఫోటోషాప్లో, ఫైల్ అని దగ్గర మీకు ఇక్కడ ప్రిఫరెన్స్ అని చెప్పేసి పర్ఫార్మెన్స్ అని చెప్పండి, ప్రిఫరెన్స్ చూడండి, సారీ ఫైల్ కాదు ఎడిట్లో ప్రిఫరెన్స్ అని ఉంది. ఈ ప్రిఫరెన్స్లో మీరు వెళ్తే ఇక్కడ యారో నుంచి వెళ్తే ఇక్కడ మీకు జనరల్ అని ఉంటుంది, ఇంటర్ఫేస్ అని ఉంటుంది. లేదు అంటే ఇందులో కూడా డైరెక్ట్ అదే రావాలంటే మళ్ళీ పర్ఫార్మెన్స్ క్లిక్ చేయండి. చూడండి ఇట్లా ఒక ప్యానల్ వస్తుంది. ఈ ప్యానల్లో మొత్తం ఫోటోషాప్ని నీకు నచ్చినట్టు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఆప్షన్స్ దొరుకుతాయి. సో దీని మీద అంత ఫోకస్ మీకు అవసరం లేదు, కానీ ఇది ఒక్కటి మాత్రం హెల్ప్ఫుల్ అవుతుంది, ఇది అందుకే చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ 99 పెట్టాను, 100 ఇది ఇంతకుముందు 50 ఉండే, నేనే 99 పెట్టుకున్నాను. ఇది 1000 స్టెప్స్ కూడా బ్యాక్ తీసుకెళ్తాని చెప్పి ఇస్తాడు, కానీ అంత వర్క్ అయితే అవ్వదు. నేను చాలాసార్లు ట్రై చేశాను, అవ్వదు. మ్యాక్సిమం మీరు 99 అయితే అది కవర్ చేస్తుంది. 99 పెట్టుకోండి, అంటే 99 టైమ్స్ మనం వెనక్కి వెళ్ళచ్చు. సో నువ్వు పావు గంట వర్క్ చేసినా కూడా 99 క్లిక్స్ అయితే కట్టవు కదా. సో ఈ 99 టైం బ్యాక్ వెళ్ళడం వల్ల నీ వర్క్ను నువ్వు సేవ్ చేసుకునేటట్టు ఉంటుంది. నువ్వు బ్యాక్ వెళ్ళి నువ్వు చేసిన తప్పుని మళ్ళీ కవర్ చేసుకొని మళ్ళీ ముందుకు కూడా రావచ్చు. సో అలా ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే బ్యాక్ వెళ్ళి నువ్వు ఏదైతే మళ్ళీ దాన్ని ఎడిట్ చేస్తే మళ్ళీ ముందుకు కష్టమే, నువ్వు ఏం టచ్ చేయకుండా ముందుకైతే రావచ్చు. అట్లా నువ్వు బ్యాక్ వెళ్ళి ముందుకు కూడా రావచ్చు అన్ని స్టెప్స్. సరే, ఇప్పుడు వచ్చాము, ఇక్కడ క్లిక్ చేసాము. సో దీంట్లో నేను చూడండి, ఇప్పుడు నేను ఏం క్లిక్ చేశాను, ఇది క్లిక్ చేశాను, ఇంటర్సెక్ట్ షేప్ ఏరియాస్ అని ఉంది దానిపైన. అంటే ఏదైతే ఇన్సైడ్ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేస్తుంది, మిగతా ఉన్న బయట ఏరియాలను కట్ చేసేస్తుంది ఈ యొక్క ఆప్షన్. సో ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా 8 ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది చూపిద్దాం, మళ్ళీ డిలీట్ చేస్తున్నా, మళ్ళీ ఫ్రెష్గా నేను ఈ టూల్ తీసుకున్నా, సర్కిల్ ఓవెల్ టూల్ తీసుకున్నా, షిఫ్ట్ పట్టుకున్నా. చూడండి ఇప్పుడు ఇది పెట్టుకున్నా. తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ చేద్దాం, పింక్ బ్లూ సరే వస్తలేదు,
మళ్ళీ ఇంకొక ఎందుకు వస్తుంది అంటే నేను షిఫ్ట్ పట్టుకున్నా కదా హోల్, అందుకే కలర్ సెలెక్ట్ అవ్వట్లేదు. షిఫ్ట్ ఇచ్చి పెడితే వస్తుంది. మళ్ళీ ఇంకొక షేప్ కూడా చేశాను. ఇప్పుడు పైన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక ఈ డబ్బా షేప్, ఐ మీన్ రెక్టాంగిల్ షేప్, మరి ఊరు లాంగ్వేజ్ చెప్తున్నా కదా రెక్టాంగిల్ షేప్ కూడా నేను పెట్టుకున్నా. చూడండి ఈ 3 కలర్లు, ఈ 3 షేప్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం ఒకటే వెక్టర్ లెక్క చేయాలి. ఇంకా నేను షిఫ్ట్ విడిచిపెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. ఒక సర్కిల్ డ్రాగ్ చేసిన షిఫ్ట్ హోల్డ్ అంటే పట్టుకుని ఉంచడం, అలానే ఉంచాలి. అలా నువ్వు తీసేసావంటే మళ్ళీ ఫస్ట్ ఆన్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఇది మెర్జ్ ఆప్షన్ కిందకి వస్తుంది. అంటే కంబైన్ షేప్ అన్నిటిని కలుపు. సో ఇట్లా నువ్వు క్లిక్ చేస్తే సింపుల్గా నీకు అది షేప్స్ అన్నిటిని ఒకటి చేసి పడేస్తుంది. ఇప్పుడు చూడండి ఇది చేసేసినాం, కథ ఒకటైపోయింది షేప్స్ని. ఇప్పుడు విడిపోవు అంటే నీకు స్ట్రోక్ ఇచ్చినా ఇదే షేప్కి వస్తుంది. చూడండి చూపిస్తాను, నేను చెప్పడం ఎందుకు, మీకు కలర్ చూపిస్తే తెలుస్తుంది కదా. చూడండి స్ట్రోక్ ఇస్తే ఇప్పుడు అందులో ఉన్నాయి 2 సర్కిల్స్, ఒక రెక్టాంగిల్. కానీ మనం చేసింది ఆ టూల్ పాత్ ఫైండర్ యూజ్ చేయడం వల్ల నీకు 2 మెర్జ్ అయిపోయినాయి. ఇది ఒకటి ఆప్షన్. సో ఇక్కడ చూడండి స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు, స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. ఎట్లా ఇచ్చుకోవాలన్నా అంటే స్ట్రోక్ ఎట్లా ఇస్తారా బాబు అంటే చెప్తా. ఇప్పుడు నీకు స్ట్రోక్ ఉంది, ఇక్కడ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 స్ట్రోక్ పెట్టేసాను నేను, దీనికి స్ట్రోక్ ఎట్టాలంటే ఒక చిన్న ఆప్షన్ ఉంది. ఇప్పుడు దీన్ని మీరు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది కదా, పెట్టుకోండి. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని లెట్స్ ట్రై చేద్దాం. ఇదైతే ఒక ఆప్షన్ ఉంది. ఇది రాకపోతే ఇంకొక మెథడాలజీ ఉంది. మళ్ళీ నేను స్ట్రోక్ ఇచ్చిన, చూసారా. ఇప్పుడు కలర్ తెలవాలి అంటే కలర్ చేంజ్ చేస్తా. చూడండి నీకు మళ్ళీ దాన్ని కూడా నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు. ఎట్లా ఎడిట్ చేసుకోవాలో చూడండి, చెప్తా చిన్న లాజిక్. ఇప్పుడు 2 స్ట్రోక్స్ ఇచ్చిన కదా, నీకు ఇప్పుడు నువ్వు డైరెక్ట్ బయట నుంచి బ్లాక్ చేంజ్ చేయలేవు, లేయర్ నుంచి. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఈ లేయర్లో ఉన్న ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయాలి. 2 సార్లు క్లిక్ చేస్తే ఆ ఒక్క ఆబ్జెక్ట్ సపరేట్ విండోలో ఓపెన్ అవుతుంది. చూడండి పైన చూడండి, మన ఒరిజినల్ విండో ఇది. నేను ఇప్పుడు ఈ లేయర్ని డబుల్ క్లిక్ చేయడం వల్ల ఇది సపరేట్ విండోలో ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది నీకు, మళ్ళీ స్ట్రోక్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ ఇప్పుడు చూడండి ఇది చాలా మంచిగా, అంటే మేబీ చాలా ఎవరు చెప్పను, నేను చాలా వీడియో చూశాను, ఇదైతే ఎవరు ఎక్కడ కవర్ చేయలేదు. ఇట్లాంటివి మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ బ్లూ పెట్టాను, ఓకే, బ్లూ పెట్టి ఓకే కొట్టాను. ఏం చేయాలి, ఇక్కడ సేవ్ చేయాలి. Ctrl+S అని సేవ్ చేసి దీన్ని నీకు క్లోజ్ చేయాలంటే Ctrl+W కడితే క్లోజ్ అవుతుంది. లేదు నువ్వు మాన్యువల్ చేసుకుంటాను, ఇక్కడ చేసుకో, పైనుంచి చేసుకో. పైన క్లోజ్ ఆప్షన్ ఉంటుంది, బటన్ ఉంటుంది, అది చేసుకుంటే చూడండి నీకు ఇక్కడ అప్డేట్ అయ్యింది. ఇది ఇట్లా నువ్వు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఇట్లా పనికొస్తుంది. చాలా మంచి, ఇది ప్రొఫెషనల్ పద్ధతి ఇట్లా చేయడం అనేది. ఇప్పుడు మాస్ పద్ధతి ఏంటి చెప్పనా, ఇప్పుడు దీన్నే నేను డబుల్గా చేసుకుంటానా, దీనికి మళ్ళీ స్ట్రోక్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని అట్లా చేస్తుంది కదా, ఇప్పుడు దీన్ని కానీ ఈ మెథడ్ వల్ల నువ్వు మళ్ళీ కలర్స్ని, ఇప్పుడు బ్లూ కలర్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. దానివల్ల ప్రాబ్లమే ఉంటుంది. కాకపోతే కొంచెం తెలియక మనకున్న నాలెడ్జ్తోని మ్యానిపులేషన్ అంటే మనమే మేనేజ్ చేసుకొని ఉన్న సిచ్యువేషన్ని మనం దాటాలి, గట్టెక్కాలి. ఇక ఆ కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఇంకొక స్ట్రోక్ అయితే ఇవ్వాలి దీనికి, అది కొంచెం లావు కనిపించాలి నాకు అని చెప్పి అనుకున్నప్పుడు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి రాస్టరైజ్ లేయర్ అంటాం. అన్నప్పుడు ఏమైంది, అది మొత్తం ఒకటే ఇమేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి స్ట్రోక్ ఇస్తే ఏమైతే చూద్దాం. ఆల్రెడీ గ్రీన్ స్ట్రోక్ ఉంది, ఓకే నైస్. కానీ మరి ఇట్లా మరి రాస్టరైజ్ చేసినా కూడా అవ్వట్లేదు కదా అని చెప్పి అంటే, అందుకనే ఆల్టర్నేట్. ఇప్పుడు నేను కొత్త లేయర్ తీసుకుంటాను. చూడండి కొత్త లేయర్ తీసుకుంటే షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Alt+N, Ctrl+Alt+Shift+N, Ctrl+Alt+Shift+N కొడితే కొత్త లేయర్ వస్తుంది. ఇది స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ వెతుక్కొని ఏమని చేసేసరికి టైం పడుతుంది. కానీ నీకు అలవాటు అయితే ఆటోమేటిక్గా ఫింగర్స్ వెళ్ళిపోతాయి దాని మీద, మనకు చెప్పకుండా వెళ్ళిపోతాయి. లేదు ఇక్కడ ఉన్న మెథడ్ ఏంటంటే ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. కొత్త లేయర్ మనం నార్మల్గా కింద ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఉంటుంది లేయర్, కొత్త లేయర్. ఇక్కడ క్లిక్ చేయగానే నీకు నార్మల్గా కొత్త లేయర్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీకు filter for smart object, new layer, lock, లేయర్ మాస్క్. ఇది ఇవన్నీ గురించి నేను తర్వాత చెప్తాను, మాస్క్ ఎలా అని కూడా చెప్తాను. సరే మీ మాస్క్ ఇప్పుడైతే మీకు ఎక్కువ ఓకే. ఇప్పుడు నేను ఇంకోటి చెప్పాను కదా,
కొత్త లేయర్ తీసుకున్న తర్వాత ఆ 2 లేయర్లను కలపాలి. కలిపి ఏం చేయాలి, కంట్రోల్ ఈ అంటే 2 లేయర్ కలిపి ఒకటే లేయర్గా అయిపోతుంది. ఇక్కడ నీకు ఎట్లాంటి నీకు ఫిల్టర్స్ కనిపించు. చూడు, ఇంతకుముందు మన కింద ఉన్న వాటికి ఎఫెక్ట్స్ యాడ్ చేసాం, ఎఫెక్ట్స్లో స్ట్రోక్ యాడ్ చేసాం. సో ఇప్పుడు ఈ పైన ఉన్న దానికి ఎఫెక్ట్స్ని మనం మర్జ్ చేసాం. ఒక కొత్త లేయర్తో మర్జ్ చేయడం వల్ల ఈ కొత్త లేయర్కి ఏవైతే ఫార్మాట్ ఉంటుందో అదే ఫార్మాట్ పాత లేయర్ కూడా అప్లై అవుతుంది. అంటే 2 కలిపి ఒకటే ఇమేజ్ అవుతుంది. అలా అవ్వడం వల్ల మనం ఏవైతే ఫిల్టర్స్ ఇచ్చామో, ఎఫెక్ట్స్ ఇచ్చామో, ఆ ఫిల్టర్స్ దానికి అప్లికేబుల్ అవ్వవు. అది ఒక ఇమేజ్ లెక్క ఉంటుంది, మొత్తం కలిపి ఒకటే. దాన్ని ఎడిట్ చేయలేము, కలర్స్ చేంజ్ చేయలేము, మార్చలేము. అది కానీ ఇప్పుడు ఈ షేప్లో ఉండడం వల్ల కలర్స్ మార్చుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, దాని షేప్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా అంటే చూపిస్తాను మీకు. ఇంతకుముందు చెప్పినట్టే మనం దీన్ని డబుల్ క్లిక్ చేద్దాము, వేరే విండోలో ఓపెన్ అయింది. ఇప్పుడు మీకు షేప్స్ అన్నాను కదా, ఇక్కడ ఏ నొక్కండి, కీబోర్డ్లో ఏ నొక్కితే ఏవైతే సర్కిల్స్ మనం యాడ్ చేసామో ఉంది, అక్కడ మీకు షేప్స్ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఏదైతే మూవ్ టూల్ ఆటోమేటిక్ కొట్టగా ఏ అంటే ఏంటి అంటే, నీకు మూవ్ టూల్ నార్మల్గా వి కొడితే మూవ్ టూల్ వస్తుంది కదా, ఏ కొడితే నీకు ఇట్లా సెలెక్ట్ టూల్ అంటారు దీన్ని, సెలక్షన్ టూల్ అంటారు దీన్ని. సెలక్షన్ టూల్ కాదు దీన్ని, ఇక్కడ ఉందిగా చూపిస్తాను, ఏం టూల్ అంటారు, సెలక్షన్ టూలే ఉంది. ఓకే, అంటే ఇందులో డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఉంటుంది, ఇండైరెక్ట్ సెలక్షన్ టూల్ ఉంటుంది. అక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఈ సెలక్షన్ టూల్ ఏంటిదంటే, ఇట్లా ఇక్కడ చూడండి, ఈ డాట్స్ని పట్టుకొని నువ్వు షేప్ని మాడిఫై చేసుకోవచ్చు. ఈ డాట్ని పట్టుకొని చూడండి, ఇప్పుడు నేను ఇట్లా బయటకు గుంజాను అనుకోండి, అంటే నీవు ఆ షేప్ మూవ్ చేస్తున్నప్పుడు నీకు ఫోటోషాప్ అలర్ట్ చేస్తుంది. నేను అది మరి బై మిస్టేక్ అవుతుందా, మీరే చేస్తున్నారా, ఇంకెవరైనా చేస్తున్నారా తెలియదు కదా. కాబట్టి నీ ఫైల్ ఖరాబ్ అవుతుందని ఒక క్వశ్చన్ అడుగుతుంది. మీరు దిస్ ఆపరేషన్ విల్ టర్న్ ఎ లైవ్ షేప్ ఇంటూ ఏ రెగ్యులర్ పాత్ కంటిన్యూ, ఎస్ అని కొట్టండి. అప్పుడు ఎస్ అని కొడితే మీకు ఇప్పుడు ఏమైంది చూడండి, ఆ షేప్ ప్రకారం ఆటోమేటిక్గా స్ట్రోక్ కూడా చేంజ్ అయిపోయింది. లేదు ఇప్పుడు ఆ సర్కిల్ వద్దు, ఇప్పుడు ఈ సర్కిల్ వద్దు, నేను దీన్ని కొంచెం ఇంకేదో ఇంకేదో చేసుకుంటా, నేను రఫ్ చేస్తున్నా, ప్రతి దానికి నీకు అది అడుగుతుంది. ఇక చూడండి, నేను పక్షి ముక్కు చేస్తా, ఇంకేదో చేస్తా, ఏదో మన ఎట్లనైనా ఆ షేప్స్ని మనం చేసుకోవచ్చు. ఇట్లా స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ప్రొఫెషనల్ వే అంటే మనం ఒక క్రమ పద్ధతిగా చేసే విధానం. అంటే ఇప్పుడు ఉపాధ్యాయుని దగ్గర పోయితే ఒక మంచి కరెక్ట్ ఒక పద్ధతి ప్రకారం పేజ్ స్టోరీ తర్వాత స్టోరీ అలా చెప్పుకుంటూ వెళ్తాడు. ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇది నేర్చుకోవాలి, బేసిక్స్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసిన వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇలా ఇది ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం అనేది ప్రొఫెషనాలిటీ. అంటే నీకు నచ్చినట్టు నేను ఫస్ట్ డైరెక్ట్ బేసిక్స్ నేర్చుకొని నేను డైరెక్ట్ ఒక ఏదో పెన్సిల్తో చేసుకుంటా అంటే అప్పుడు నీకు ఏమవుతుంది, అర్థం కాదు, తెలియదు. ఆ తెలియకపోవడం వల్ల ఎంత ఒక ఇష్టం వచ్చినట్టు అయిపోతుంటుంది డిజైన్. మనకు ఇప్పుడు ఇవాళ రోజున బయటకు వెళ్తే కూడా నీకు జాబ్ రావాలంటే కూడా నీ యొక్క లేయర్స్ స్టైల్స్ చూస్తాడు తెలుసా. నీకు ఒక టెస్ట్ పెడతాడు జాబ్ రావాలంటే బయటకు వెళ్ళినప్పుడు. నువ్వు డిజైన్ చేస్తావు, అద్భుతంగా చేస్తావు, కానీ లేయర్ ఫార్మాట్ ఎలా పెట్టావు, చాలా నీట్గా ఉందా లేదా, వాటికి నేమింగ్ పెట్టావా లేదా, నేమ్స్ రాసావా లేదా, అవన్నీ గమనిస్తారు. ఇంటర్వ్యూకి వెళ్తే ఇవన్నీ గమనిస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలిప్స్ టూల్ అని చెప్పి ఉంది. మనం దీనికి అట్లా డబుల్ క్లిక్ ఇచ్చేసి ఒక మంచి ప్రాపర్గా ఒక నేమ్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకుంటామంటే మేబీ ఆబ్జెక్ట్ 1 అని పెట్టుకో. ఇట్లా అంటే నీకు ఈ యొక్క డిజైన్కి సంబంధించిన నేమ్స్ పెట్టుకుంటూ వెళ్ళు. ఇప్పుడు ఇది రఫ్ టెస్ట్ కాబట్టి అట్లా పెట్టుకున్నాం. సరే, ఇది ఒకటి అయిపోయింది. ఇక్కడికి ఇది 2 డిలీట్ చేశాను. ఇప్పుడు మనము ఒక ఇమేజ్కి మాస్క్ ఇవ్వడం ఎలా, అదొకటి కూడా అది ఆలోచిద్దాం. చూడండి, ఇప్పుడు ఇదే ఇమేజ్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, తీసాను. ఇప్పుడు నాకు కావాల్సినట్టు మాస్క్ ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు షేపే తీసుకుందాం, సర్కిల్ షేప్ తీసుకున్నా. ఇక ఇట్లా షిఫ్ట్ పట్టుకొని ట్రై చేసిన, ఇట్లా వచ్చింది. అయితే నాకు ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి నేను టక్కున షార్ట్ కట్లా చేసి పడేస్తాను. ఇప్పుడు నేను చూడండి, నేను చేస్తే మ్యాజిక్ మీకు మీకు అర్థమే కాదు మీకు. లేదంటే ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, చూడండి. నేను ఏం చేసినా అనేది అర్థం కాదు. కాకపోతే 2 పద్ధతులు ఉంటాయి. ఎప్పుడే కానీ ఏదైతే షేప్లోకి మన ఇమేజ్ని ఆ మాస్క్ ఇవ్వాలి అని అనుకుంటామో
ఆ షేప్ బ్యాక్ ఉండాలి, మన ఇమేజ్ అనేది పైన ఉండాలి. అంటే లేయర్స్లో చెప్తున్నా, లేయర్లో అంటే బ్యాక్ మీన్స్ చూడండి ఈ షేప్ కింద ఉంది. ఇప్పుడు మనకి కావాల్సిన ఇమేజ్కి ఈ షేప్లోకి మనం మార్చాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ ఇమేజ్ని పైన ఉంచాలి. ఇప్పుడు మీకు ఇట్లా ఉంచేసి ఇక్కడ కింద చూడండి మాస్కింగ్ అని ఉందా, అది క్లిక్ చేసినా కూడా మాస్క్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు పైకి పెట్టాను, ఇప్పుడు ఇది క్లిక్ చేసి మాస్క్ అంటే మాస్క్ అవుతుందా, ఇక్కడ చూడండి ఇట్లా ఈ రెండు లేయర్ల మధ్యలో ఆల్ట్ పట్టుకొని చూడండి, ఆల్ట్ పట్టుకుంటే మీకు ఇక్కడ ఒక ఐకాన్ వచ్చిందా చూడండి. అంటే ఇక చూడండి, అంటే ఇట్లా ఐకాన్ కూడా బెండ్ అయింది, అంటే పలానా ఇమేజ్ ఈ లోపలికి వెళ్ళిపోతుంది అనే సింబల్ పెట్టిన అక్కడ, అంటే ఈ సర్కిల్ లోపలికి వెళ్తుంది అని. ఇట్లా ఆల్ట్ కీబోర్డ్లో ఆల్ట్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ పట్టుకొని హోల్డ్ చేసి ఇట్లా రెండు లేయర్ మధ్యలో ఈ సింబల్ వచ్చిన తర్వాత ఆ సింబల్ క్లిక్ చేయాలి. అప్పుడు చూడండి అది వెళ్ళిపోతుంది, మాస్క్ అయిపోతుంది. సింపుల్. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అంటే నాకు ఇప్పుడు ఇది చెప్పాలి, నాకు ఇప్పుడు చూశాను కాబట్టి టక్కున చెప్పాను. ఇక్కడ నుంచి కూడా మనం ఒక ఇమేజ్కి మనము ఈ మాస్క్ తీయాలనుకుంటే కూడా మళ్ళీ సేమ్ ఆల్ట్ పెట్టుకొని మళ్ళీ తీసేస్తే పోతుంది. షేప్ తీసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఇది మన లేయర్స్ ప్యానల్లో ప్రాపర్టీస్ కింద ప్రాపర్టీస్లో ఇక్కడ కింద చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్. ఇవి కూడా సాలిడ్ కలర్, గ్రేడియంట్ కావాలా, ప్యాటర్న్ కావాలా, బ్రైట్నెస్ కాంట్రాస్ట్ కావాలా, లెవెల్స్ అడ్జస్ట్ చేయాలా. ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్ ఇంకేదైనా లెవెల్స్ అడ్జస్ట్ చేయాలని చెప్పి అనుకుంటే షార్ట్ కట్ Ctrl+L, కానీ ఇక్కడ నుంచి వెళ్తే మీరు ఇక్కడ డైరెక్ట్ లెవెల్స్ ఇట్లా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది ప్యానల్ లెవెల్స్ ప్రాపర్టీ పైన కనిపించింది చూడండి. నీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏదైతే టూల్ క్లిక్ చేస్తారో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ లేయర్స్ ప్రాపర్టీస్లో కానీ టాప్లో కానీ ఉంటాయి. మనం అది మర్చిపోవద్దు. అయ్యో కనిపించట్లేదు టెన్షన్ పడకండి, అక్కడే ఉంటాయి, ఖచ్చితంగా అక్కడే ఉంటాయి. ఇప్పుడు నేను ఆ లేయర్స్ దాంట్లో లెవెల్స్లో నేను కొంచెం అడ్జస్ట్ చేస్తాను. చూడండి మీకు ఇమేజ్ చేంజ్ అవుతుంది, నేను ఇట్లా చేంజ్ చేసిన కొద్దీ ఇమేజ్ చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొకటి కొంచెం సర్ప్రైజ్ చెప్తాయి, లెవెల్స్లో మన లెవెల్స్ని ప్రాపర్గా ఎట్లా చేసుకోవాలని. ఇప్పుడు ఈ డార్క్ పెట్టాను అబ్బా, చూడండి ఇందులో పైన రెడ్, గ్రీన్, బ్లూ ఉంది. నీకు ఈ ఇమేజ్లో కొంచెం రెడ్ కనబడుతుంది ఎక్కువ, ఓకే రెడ్డిష్ ఎక్కువ ఉంది ఈ ఫేస్ పైన కానీ ఇక్కడ కానీ అక్కడే ఉంది. నీకు రెడ్ని తగ్గించాలి, పర్టికులర్ రెడ్ మాత్రమే తగ్గించాలనుకున్నప్పుడు రెడ్ క్లిక్ చేయండి. రెడ్ క్లిక్ చేసి ఇక్కడ రెడ్ని తగ్గించండి, ట్రై చేయండి. చూడండి రెడ్ అంతా పోతుంది, రెడ్ పోయి మనకు నార్మల్గా చూసారా ఇట్లా రెడ్ తగ్గించుకోవచ్చు. రెడ్% చూడండి తగ్గిపోయింది. అంటే ఇట్లా మీరు ఆ ఒక్క కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. పాయింట్ కలర్ కూడా మొత్తం అంటే నేను లోపలికి అంటున్నాను, ఇంకా రెడ్ పెరుగుతుంది కాబట్టి మీరు రెడ్ తగ్గించుకోవాలంటే ఇట్లా బయటకు అనాలి. చూడండి బ్రైట్ కన్నా కొద్దిగా బ్లాకిష్ అవుతుంది పాయింట్, చూసారా. సో ఇప్పుడు నేను మొత్తం పూర్తిగా ఇట్లా అనుకో మొత్తం రెడ్ అయిపోతుంది. ఇట్లా మీరు పర్టిక్యులర్ సెలెక్ట్ చేసుకున్న ఏరియా కూడా చేసుకోవచ్చు ఇట్లా లెవెల్స్ అనేది, అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాసర్ టూల్ తీసుకొని నేను ట్రై చేస్తున్నాను. ఇది మనకు కాదు, ఎందుకు కాదంటే ఇక్కడ మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉంది, మనం దీన్ని ర్యాస్టరైజ్ చేసుకోవాలి. ర్యాస్టరైజ్ చేసుకున్నాక లాసర్ లేదంటే ఇట్లా పర్టికులర్ ఓన్లీ హెడ్ నేను సెలెక్ట్ చేసుకొని ఇంత Ctrl+L కొట్టాను, లెవెల్స్ అక్కడ వచ్చింది, ఇక్కడ వస్తుంది లెవెల్స్ వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఓన్లీ ఫేస్ మాత్రమే చూడండి, ఫేస్ దగ్గర మాత్రమే హైలైట్ అవుతుంది, మిగతా దగ్గర అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఎక్కడైతే ఏరియా సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఏరియా దగ్గరనే ఈ లెవెల్స్ అనేది అప్లై అవుతుంది. సో నువ్వు ఓవరాల్గా ఇలానే నువ్వేం చేయొచ్చు, నువ్వు మొత్తం పెన్ టూల్ తోటి ఇమేజ్, ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఒకప్పుడు పని బాగా ఉంటుండే. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో పని చాలా ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు చూడు ఇక్కడ మీకు సెలెక్ట్ ఆబ్జెక్ట్, నేను ఫస్ట్ చెప్పినట్టు పెన్ టూల్తో చేసుకొని, కానీ దాని అవసరం పడుతుంది. ఎప్పుడు పడుతుంది అంటే నీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సెలెక్ట్ ఆబ్జెక్ట్ మీరే చూడండి. ఇప్పుడు సెలెక్ట్ ఆబ్జెక్ట్ కొట్టాను, ఓకే ఇప్పుడు అది ఆటోమేటిక్గా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటుంది, అదే లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది, మీకు కనిపించిన అక్కడ పెట్టాను, అది లోడ్ అవుతుంది, అయింది. ఎందుకు ప్రాపర్గా సెలెక్ట్ అయింది, ఎందుకంటే మంచిగా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్ సైడ్ మంచిగా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, నీట్గా ఇమేజ్ యొక్క కార్నర్స్ అంటే ఎడ్జెస్ తెలుస్తుంది కాబట్టి ఈజీగా క్యాచ్ చేసింది. అదే నువ్వు ఒక మొత్తం గజిబిజి బ్యాక్గ్రౌండ్స్ ఉన్న దాన్ని పెట్టు, అది చేయలేదు. లెట్స్ సే చూపిస్తాను మీకు ఇప్పుడు అది ఎట్లా అంటే, ఇప్పుడు ఫ్లవర్స్ అని కొడతాను, సరే ఇది తీసుకుందాం.
సరే ఇదొకటి చూడండి, ఇగో కాపీరైట్ ఇష్యూ అని చెప్పిన ఇట్లా ఫ్రీ ఒక ఇమేజ్ మీద వాళ్ళ నేమింగ్ ఉంటుంది, ఫ్రీ పిక్ ఫ్రీ పిక్ ఫ్రీ పిక్ ఫ్రీ పిక్ అని చెప్పేసి. సో నువ్వు ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటే కూడా అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసాం అనేది అక్కడ ఉంటుంది. అది అందుకని జాగ్రత్త ఇమేజ్ వాడేటప్పుడు. ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి కాపీ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు సెలెక్ట్ అయింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఎంటర్ కొడితే అది అయిపోతుంది, దాని పని అయిపోతుంది. అంటే సెలెక్ట్ కట్ చేసి క్రాప్ చేసి పక్కన పెట్టేస్తుంది అండి, పని అయిపోతుంది అంటే అది కాదు, క్రాప్ చేసి అయిపోతుంది. ఇప్పుడు దాన్ని అన్సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేస్తున్నా, వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇది చూడండి, ఈ ఇమేజ్ కూడా సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని వచ్చింది కదా. చూద్దాం ఎంత యాక్యురేట్ అంటే ఎంత దగ్గరగా అంత కరెక్ట్గా తీసి చూడండి. మీకు జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ లీవ్స్ మిస్ అయిపోయినాయి చూసారా, ఒక లీవ్ ఇచ్చిపెట్టింది. ఎందుకు ఇచ్చిపెట్టింది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ అది ఎందుకు ఇచ్చిపెట్టా అంటే, ఆర్టిఫిషియల్ ఎంత కానీ మనుషుల అవసరం ఖచ్చితంగా లేనిది అవుట్పుట్ రాదు, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి యూజ్ చేసే విధానాన్ని బట్టి అది పనిచేసి తప్పించి దానంతా అదే పని చేయదు. మనిషి ప్రాంప్ట్ రాస్తే అది చేసి పెడితే తప్పించి దానంతా అదే పని చేసి పెట్టుకోదు. అట్లేదా? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, టెక్నాలజీ మంచిదే, దాన్ని మంచి పద్ధతిలో యూజ్ చేసుకుంటే మంచి అవుతుంది, చెడు చేసుకుంటే చెడు అవుతుంది. ఎందుకు ఇది సెలెక్ట్ కాలేదు అనేది టాపిక్. ఇప్పుడు మనకు ఎందుకు కాలేదంటే, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కనుక అబ్జర్వ్ చేస్తే మల్టీ కలర్స్ ఉన్నాయి, అంటే బ్లర్ చేశారు. ఒక దగ్గర డార్క్ గ్రీనిష్ ఉంది, ఒక దగ్గర లైట్ క్లౌడ్ కలర్ గ్రీనిష్ ఉంది, బ్లూయిష్ గ్రీన్ ఉంది, బ్లూయిష్ గ్రీన్ ఉంటుంది ఉంది. సో ఇవి లీవ్స్ దగ్గర కూడా ఒక దగ్గర బ్లర్ చూడండి, లీఫ్ దగ్గర ఒక దగ్గర బ్లర్ ఉంది, అంటే అది రికగ్నైజ్ చేయలేకపోయింది. మనం వాళ్ళు కోడింగ్ రాస్తారు, ఏం రాస్తారు అంటే ఏదైతే ప్యానల్ ఉందో, ఏదైతే ఇమేజ్ యాక్యురేట్ కనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో కోడింగ్ మనకు టచ్ అయ్యేది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవడం తక్కువ చేస్తే బెటర్. అలా రాస్తారు, అంతమందిని సెలెక్ట్ చేసుకుంటుంది. నీకు ఇమేజ్ డార్క్ ఉండి ఆ బార్డర్ షార్ప్గా ఉంటే ఇంతకుముందు చూపించిన ఇమేజ్ లేక టక్కున సెలెక్ట్ చేసుకుంటుంది, అయిపోతుంది. కానీ ఇది అట్లా కాదు. సో ఇప్పుడు మనం చేసుకుంటే ఏమవుతుంది, ఇట్లా ఆకులన్నీ కట్ అయిపోయినాయి. ఎక్కడైతే మీకు షార్ప్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మాత్రం మంచిగా బంగారం లెక్క తీసుకుంది అది. ఇక ఇక్కడ కూడా అన్నెసరిగా తీసుకుంది చూసారా. అంటే ఇట్లా కొన్ని మనమే చేసుకోవాలి. అది ఇట్లా మంచిగా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఇమేజ్ ఉంది, నీట్గా ఉంది అంటే టక్కన తీసుకుంటుంది, అయిపోతుంది. ఇదొకటి. ఇట్లా మీరు కట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్ని. ఇంకా మీరు నీకు ఫోటోషాప్లో చేసాము, ఈ టూల్స్ ఫస్ట్ టూల్స్ ప్రాక్టీస్ చేయండి. టూల్స్ ప్రాక్టీస్ చేసినాక ఏదో చిన్న చిన్న ఇమేజెస్ని క్రాప్ చేయడము అలాంటి చేయండి. తర్వాత డిజైన్లోకి వెళ్దాం. డిజైన్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు లెట్స్ నేను సింపుల్ టక చేసి చూపించచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక లోగో వస్తుంది. లోగో వచ్చిన తర్వాత నీకు టెక్స్ట్ తీసుకుంటే టెక్స్ట్ని ఎట్లా వాడుకోవాలి, టెక్స్ట్కి దానికి ప్రాపర్టీస్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, అవన్నీ చెప్పుకుందాం మనం. ఇంకా ఎందుకు అన్నీ ఒకసారి చెప్తే కూడా మనకు ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ ఒక వెబ్సైట్ చేయాలనుకున్నారు, లేదా ఒక పోస్టర్ డిజైన్ చెప్పి పిల్లలకు బర్త్డే డిజైన్ చేయాలనుకున్నారు. సో అలాంటివి కూడా మనం ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు ఎందుకంటే మరి ల్యాగ్గా చెప్పుకుంటే కూడా వ్యూవర్స్కి ఇష్టం ఉండట్లేదు. గంటల కొద్దీ ఇక్కడ కూర్చొని చూసే ఇంట్రెస్ట్ ఈ రోజుల్లో అసలుకే ఉండదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ జస్ట్ 30 seconds రీల్స్ చూసి హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయ్యే ఈ రోజులలో ఒక 30 నిమిషాలు కంటిన్యూస్గా కూర్చొని చూద్దాం, ఇది నేర్చుకుందాం అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. అది ఎప్పుడు రియలైజ్ అవుతున్నారంటే, వాళ్ళకు యూత్లో మంచి ఎంజాయ్ చేసి పార్టీలు బిర్యానీ కథ తీసుకొని ఎంజాయ్ చేసి చిన్న ఏజ్లోనే దరిద్రం అంతా అలవాటు చేసుకొని ఆఖరికి వాళ్ళు సంపాదించే టైం వచ్చేసరికి వాళ్ళు సంపాదించలేక తల్లిదండ్రుల మీద ఆధారపడిపోయి ఇంట్లో తిట్లు బయట తిట్లు ఇవన్నీ భరించలేక సరే ఏదైనా చేద్దాం అని అనుకునే టైపుకు వాళ్ళకు సగం అంకరాకిపోతుంది. కాబట్టి దయచేసి మీరు అట్లా ప్లీజ్ ఇప్పటికైనా మీ ఒకటే ఒక రిక్వెస్ట్, మనల్ని చూసి తల్లిదండ్రులే కాదు అందరు గౌరవపడాలి. ఒకటే భయ్యా, డబ్బులుంటే అన్నీ ఇచ్చి నీ కాళ్ళ కింద పడతాయి. నువ్వు డబ్బులు ఉన్నాక సేడ్ అయినావు అనుకో, నేను ఎవరు క్వశ్చన్ అయ్యాడు. ఎందుకంటే వాడు సంపాదిస్తున్నా వాడు తాగుతుంటా భయ, నీకెందుకు అలా అని చెప్పి ఎంకరేజ్ చేయట్లేదు. నేను తాగద్దు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను తప్పుగా అనుకోవద్దు వ్యూవర్స్ ప్లీజ్. నాకు ఒకటి కసి, పిల్లలు నేర్చుకోండి, మంచిగా నేర్చుకున్న తర్వాత దాన్ని అప్లై చేయండి, ప్రాక్టీస్ చేయండి. నేర్చుకున్నామా అంటే నేర్చుకుని అక్కడే పడేసినాం కాదు. ఒకరోజు ఒక 1 hour నేర్చుకో, ఏది నేర్చుకున్నా మనసు పెట్టి నేర్చుకో, ఫ్రీగా ఉన్నప్పుడే నేర్చుకో. 10 మంది అల్లరి చేస్తున్నప్పుడు అక్కడే కాబట్టి నేర్చుకోక, అది మీకు బ్రెయిన్ కూడా పట్టదు. ప్రశాంతంగా నైట్ పూట పడుకునే ముందు మంచిగా
ఏదైనా వీడియో చూసేదైతే నైట్ మోడ్ చూసుకో. ఏదైనా ప్రాక్టీస్ చేసేదైతే ప్రాక్టీస్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ నీకు అవసరం లేదు, కానీ వినేటప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా వింటేనే అర్థం బ్రెయిన్లోకి ఎక్కుతుంది. సరే, ఇవన్నీ చేసుకోండి. నాకు ఇప్పుడు ఈరోజు మనం సెలవు తీసుకుందాం. మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టండి ప్లీజ్, దయచేసి కామెంట్స్ పెడితే నేను ఇంకా మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకా ఈసారి ఒక ప్లాన్ ప్రకారం టాపిక్స్ ప్రతి ఒక్క టాపిక్ని 10 minutesలో చూసి ఒకటే వీడియోలో ఒక 10 మీకు కవర్ చేసే విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా మీరు ఇంకా తక్కువ నేర్చుకున్నామని చెప్పి అనిపిస్తే ఇంకేమైనా చెప్పాలని చెప్పేసి నేను రెడీ ఉన్నా. ఇంకా ఏం చెప్దాం అనుకుంటే ఈ రోజుకైతే ఓకే. చూడండి, నేను ఇంకొక వీడియోలో మంచిగా మీ కామెంట్స్ వస్తే కామెంట్స్ని బట్టి పెడతా, లేదంటే మనం అనుకున్నట్టు ప్లాన్ ప్రకారంగా ఒక 10 టాపిక్స్ తీసుకుంటే ఆ 10 టాపిక్స్ని కవర్ చేస్తా. సో మీరు ఒక వీడియో 1 hour చూస్తే మీకు ఒక 10 సబ్జెక్టు నేర్చుకున్నట్టు ఆలోచన ఉంటుంది. అప్పుడు మీకు కూడా మీరు పెట్టిన ఎఫర్ట్ వేస్ట్ అవ్వద్దు కదా. సోది పెడుతున్నాడు అన్న, చెప్పడం తక్కువ ఉంది కానీ చెప్పే మాటలు వినడం వల్ల కూడా మీకు ఒక దారి దొరికినట్టే. ఎందుకు చెప్తున్నాను అంటే మొత్తం కూడా చెప్పొచ్చు, మొత్తం కూడా ప్రాక్టీస్ చేసుకుంటే గంట చెప్పొచ్చు, కానీ అలా మొత్తం చెప్పుకుంటూ పోతే నీకు మన మంచి విషయాలు చెప్పడానికి, బోధించేటప్పుడు సజెషన్స్ ఇవ్వడానికి, ఏ దారిలో వెళ్ళాలని చెప్పడానికి కూడా చెప్పేవాళ్ళు లేక చాలామంది తప్పుదారి పడుతున్నారు. చెప్పేవాళ్ళు ఉండి కొంతమంది సరిగా వినట్లేదు, అందుకని చెప్తున్నా. సరే, ఇవన్నీ అనుకోవద్దు. చూసేవాళ్ళు చూడండి ప్లీజ్, ఎంకరేజ్ చేయండి, పక్క వాళ్ళకు లింక్స్ పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను ఇంకా మంచి టాపిక్స్ తీసుకొస్తాను ముందుకు. ఈ లర్నింగ్ సెషనే కాదు, నేను కొంచెం ఎంటర్టైన్మెంట్ సెషన్ కూడా ప్లాన్ చేస్తున్నాను. దానికి కూడా కొంచెం టైం పడుతుంది, చేసుకుందాం అందరం. మీకు సరే ఇంకేమన్నా గ్రేడియంట్ గురించి చెప్పమంటారా? మరి ఇప్పుడు ఏమన్నా గ్రేడియంట్ ఆల్రెడీ మీకు కవర్ చేసినట్టున్నాను కావచ్చు. సరే చేద్దాం, మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇప్పుడు గ్రేడియంట్ కొంచెం వీడియో లెంత్ అయినా చూడండి, ఎందుకంటే మళ్ళీ కొత్త సబ్జెక్ట్ చెప్తున్నాను. నేను ఇప్పుడు కొత్త టాపిక్ చెప్తున్నా. ఇప్పుడు నేను షేప్ టూల్ తీసుకున్నాను, ఇప్పుడు సర్కిలే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్రేడియంట్ ఇవ్వాలంటే 2 పద్ధతులు ఉంటాయి. చూడండి, మీరు ఇక్కడ పైన ఫిల్ బటన్ ఇస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి ఈ ఆప్షన్ ఎందుకు అంటే ఈ లైన్ ఉంది సరే, ఈ లైన్ క్లిక్ చేస్తే కలర్ ఏం కలర్ దానికి అప్లై కాదనమాట. ఏ కలర్ నేను క్లిక్ చేస్తా చూడండి. ఇప్పుడు చూడండి, అంటే ఫిల్ కలర్, ఇది ఫిల్ సెక్షన్, దాని పక్కది స్ట్రోక్ సెక్షన్. ఇక్కడ ఉంది చూసారా, ఇది వచ్చేసి ఫిల్ అని ఉంది, పక్కన స్ట్రోక్ ఉంది. స్ట్రోక్ ఆల్రెడీ ఈ సేమ్ దీని లెక్కనే ఈ లైన్, అంటే దానికి ఆల్రెడీ స్ట్రోక్ లేదు అని అర్థం. ఇప్పుడు నువ్వు ఇది కూడా నన్ను పెట్టేసావు, దీన్ని నన్ను అంటారు. దీన్ని నన్ను పెట్టుకున్నాక నీకు ఇప్పుడు ఈ రెండిట్లో దేని కలర్ స్ట్రోక్ కావాలనుకుందాం. లెట్సే ఇప్పుడు స్ట్రోక్కి ఏదైనా రెడ్ ఆరెంజ్ కలర్ ఇచ్చాము, ఒక్కటే స్ట్రోక్ పెట్టావు, ఒక 10 ఇచ్చుకుందాం. చూడండి, స్ట్రోక్ అప్లై అయింది. లేదు ఇప్పుడు నాకు ఫిల్ కూడా కావాలన్నా అంటే లెట్సే సరే గ్రీన్ పెట్టుకున్నాం, అప్లై అయింది. ఇప్పుడు మనం మాట్లాడుకునే గ్రేడియంట్ గురించి. ఇక్కడ చూడండి, నువ్వు నార్మల్గా ఇక్కడ కలర్ సెలెక్ట్ చేస్తే నీకు పైన రాదు అది. ఎందుకు అంటే నువ్వు ఓన్లీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నావు, కానీ మనం చేసింది షేప్ టూల్. నార్మల్గా సెలెక్షన్ టూల్ లెక్క రౌండ్ సర్కిల్ తీసుకుంటేనేమో వస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు ఇదేమో షేప్లో షేప్ ఉంటే చూడండి, ఇక్కడ ఈ సింబల్ వస్తుంది. చూడండి, ఈ సింబల్ వస్తుంది ఇక్కడ, ఇట్లా ఉందా, ఈ సింబల్ వస్తుంది షేప్లో ఉంటే. నువ్వు ఆ షేప్లో ఉండాలంటే నువ్వు ఏదైతే టూల్ యొక్క యూ కదా, మనం ఆ ఆబ్జెక్ట్ క్లిక్ చేయాలి. ఏ ఆబ్జెక్ట్ ఏంటిది, ఇక్కడ ఆబ్జెక్ట్ అయినా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. సెలెక్ట్ చేసుకుంటే ఎలా వస్తాయి? సరే, టూలు సెలెక్ట్ చేసుకుంటేనే నీకు దానికి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. నువ్వు ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే షార్ట్ కట్ క్లిక్ పెట్టి కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళేసి ఇందులో చూడండి, సింగిల్ కలర్ ఉంది, మల్టీ కలర్ ఉంది, ప్యాటర్న్ ఉంది, ఇక్కడ గ్రేడియంట్ ఉంది. గ్రేడియంట్ అప్లై చేసుకొని చూడండి, గ్రేడియంట్ అప్లై అంటే ఇక్కడ ఏదైతే కలర్ డిఫాల్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఇస్తాడు ఫోటోషాప్లో. సో మనం ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా కలర్ అప్లై చేసుకుందాం. అప్లై చేశాను, తర్వాత ఇక్కడ ఇంకో కలర్ అప్లై చేసుకుందాం. లెట్స్ సే ఏదో ఎల్లో అప్లై చేశాను, అది వచ్చేసింది. అంటే ఇప్పుడు ఒక చిన్న సూర్యుడు ఫామ్ అయిందా, అంటే సన్సెట్ లెక్క చేస్తున్నాం. ఓకే, దీంట్లో మళ్ళీ ఇంకా వేరే కొత్త కలర్స్ యాడ్ చేయాలనుకుంటే చూడండి, ఇక్కడ నీకు నచ్చిన చోట ఒక క్లిక్ చేస్తే ఒక కొత్త స్పేస్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని డబుల్ క్లిక్ చేస్తే నీకు ఇక్కడ మళ్ళీ కలర్ ప్యానల్ వస్తుంది. అక్కడి నుంచి బ్లూ తీసుకుందాం, ఆఫ్ చేసిన. సో వీటిని చూడండి, ఇప్పుడు 3 కలర్ తీసుకున్నావు. ఇట్లా నువ్వు నెంబర్ ఆఫ్ కలర్ తీసుకోవచ్చు. ఇంకొకటి నీకు దీన్ని ఇట్లా నువ్వు ఆల్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసినావు అంటూ అది డూప్లికేట్ అవుతుంది ఇక్కడనే. అర్థమైందా? ఆల్ట్ పట్టుకొని ఏదైనా ఇప్పుడు ఇది 2 కావాలి నీకు, ఇది జరుపు. ఇది జరిపితే కలర్ 2 కలర్స్ ఆల్రెడీ 3 వచ్చినాయి చూడండి. ఇట్లా జరుపుకోవచ్చు. అయితే ప్రతి ఆబ్జెక్ట్కి మధ్యన నీకు ఇంకొక చిన్న సింబల్ వస్తుంది చూడగా, ఇట్లా డైమండ్ షేప్లో ఒక చిన్న ఐకాన్ వచ్చింది. ఈ ఐకాన్ ఏం చేస్తుంది అంటే నీకు గ్రేడియంట్ని అటున్న నీకు వేరియంట్ తగ్గించుకోవడం కోసం, ఈ రెండింటి మధ్యలో ఉన్న ఇది ఉందా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని దగ్గర చేసిన,
దీని అది చూడండి ఏమైంది, ఒక లైన్ వచ్చింది. అంటే దాన్ని మూవ్ చేసుకోవడం వల్ల నీకు ఆ మిక్సింగ్ ఉన్న కలర్ని తీసుకుపోయి మొత్తం ఒక దగ్గరికి అడ్జస్ట్ చేస్తుంది అది. అట్లనే ఈ రెండింటి మధ్యలో కూడా ఒకటి ఉంటుంది. దీన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఎందుకంటే ఈ రెండు సేమ్ కలర్ కాబట్టి ఏర్పడదు నీకు. రెండు సేమ్ కలర్ ఉన్నప్పుడు ఇది అడ్జస్ట్ చేసిన నీకు తెలియదు ఏర్పడదు, ఎందుకంటే రెండు సేమ్ కలర్ కాబట్టి. అదే ఇప్పుడు ఇది వేరే కలర్ పెట్టినాం అనుకో, ఇప్పుడు వేరే కలర్ పెట్టాం చూడండి. ఆల్రెడీ నేను ఇక్కడ డైమండ్ అనే మధ్యలో ఉన్న దాన్ని నేను అడ్జస్ట్ చేసిన కాబట్టి లైన్ లెక్క కనబడుతుంది. అదే ఈ లైన్ మెల్లగా నువ్వు అడ్జస్ట్ చేసిన దాన్ని మెల్లగా తీసేసినావు అనుకో, అది కమాన్ బాగా ఇది చూసినా ఇగో పోయింది. అంటే మనం అడ్జస్ట్ చేసిన తర్వాత ఇట్లా మిక్సింగ్, ఇట్లా రెండు కలర్లు మిక్స్ అవ్వాలి అంటే ఇది మధ్యలో డిఫాల్ట్గా వచ్చేస్తుంది. అది మీకు అర్థం కావడం కోసం చెప్తాను. ఎప్పుడన్నా ఎప్పుడో ఒకసారి దాని అవసరం పడి ఉండొచ్చు, అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను చెప్తున్నా. సో ఇప్పుడు దీన్ని కూడా మనం అక్కడ నుంచి విడదీద్దాం. లైట్స్ జస్ట్ సరదాగా చూసారా విడదీసేసిన ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్. మనం ఇంకోటి ఈ కలర్ నీకు వద్దు అనుకున్నావు అనుకో, దాన్ని పట్టుకొని కిందికి డ్రాగ్ చేయి, కిందికి మౌస్తో కిందికి డ్రాగ్ చేయి, టక్ మగ పోతుంది, అది వెళ్ళిపోతుంది. చూసినా వెళ్ళిపోయింది, చూసినా వెళ్ళిపోయింది. చూడండి ఇది మిక్స్ చేసుకున్నాం. సో ఇది గ్రేడియంట్. ఇప్పుడు గ్రేడియంట్ సెక్షన్ అయిపోయింది. గ్రేడియంట్ మళ్ళీ ఇంకా డీప్గా చెప్పుకోవాలనుకుంటే మరి టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ పైన ఈ రెండు బటన్లు ఏంటివి, ఈ రెండు ఐకాన్లు ఏంటివన్నా అని అడుగుతారు. కింది అంటే కలర్స్ అప్లై చేసుకోవడం కోసం అంటే ఓకే. మరి ఈ పైన రెండు ఏంటివి, ఈ పైన రెండు ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ పైనది ఎల్లో దగ్గర మనం పైనది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది. ఒపాసిటీ అంటే ఏంటిదంటే ఆ కలర్ని తక్కువ చేయడం, కలర్ లేకుండా కూడా చేయొచ్చు దాన్ని. మనం 0 పెట్టామంటే అక్కడ కలర్ ఉండదు. చూడండి నీకు వైట్ కనిపిస్తుంది, ఎందుకు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి వైట్ కనిపిస్తుంది. అది నువ్వు బ్యాక్గ్రౌండ్ నువ్వు క్లోజ్ చేసినావు అనుకో, చూడండి చూసినా కలర్ ఏం లేదు ఇక్కడ. చూడండి ఇక కలర్ ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే మనం ఒపాసిటీ మనం అప్లై చేసాం, 0 పెట్టాం. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను, చూడండి ఇప్పుడు ఒపాసిటీ 0 ఉంది. అదే మళ్ళీ ఒపాసిటీని 100 పెట్టామనుకో, ఆడ కలర్ వచ్చేస్తుంది. సో ఇవి మీకు నాలెడ్జ్ని ఇచ్చే టాపిక్స్, ఇట్లా నేర్చుకోండి. ఇట్లా మీరు ఒపాసిటీ ఎంత పెట్టుకుంటే అంత. సో మీరు 50% పెట్టుకోండి. ఒక్కోసారి పని చేస్తూ ఉంటే మీకు ఇట్లాంటి అవసరం పడుతూ ఉంటుంది. డిజైన్ చూస్తుంటే ఓకే నాకు ఇక్కడ ఒపాసిటీ తగ్గాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇట్లా పని చేస్తుంది. ఇక్కడే కాదు లేయర్లో కూడా ఉంటుంది చూడండి ఒపాసిటీ అని. ఇగో ఇక్కడ లేయర్లో కూడా ఉంటుంది. లేయర్ ఒపాసిటీ తగ్గిస్తే మొత్తానికి తగ్గుతుంది, ఎందుకంటే ఇదంతా ఒకటే లేయర్కి సంబంధించింది ఈ లేయర్లో ఉండే ఒపాసిటీ అనేది. కానీ ఇక్కడ గ్రేడియంట్లో చేసేది పర్టికులర్ ఇండివిజువల్ కలర్స్కి సంబంధించింది. అట్లా ఇక్కడ ఉన్న కలర్స్ ఏంటంటే ఇది ఇండివిజువల్ కలర్స్. ఫస్ట్ నువ్వు లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నావు అనుకో, లెఫ్ట్ సైడ్ కూడా తగ్గుతుంది ఒపాసిటీ, చూసారా. అందుకే ఈ లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ క్లిక్ చేసి మళ్ళీ రైట్ సైడ్ కూడా మొత్తం ఫుల్ చేసుకుందాం. డన్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. గ్రేడియంట్ సెక్షన్ అయిపోయింది. గ్రేడియంట్లో కూడా నీకు ఇక్కడ బేసిక్గా కొన్ని ఇస్తాడు. మీకు ఇక్కడ రీసెంట్గా నువ్వు వర్క్ చేసుకో కొన్ని కలర్స్ కూడా ఇస్తాడు. ఇక్కడ చూడండి స్టైల్స్ నీకు ఇవ్వండి, కొన్ని స్టైల్స్ టక్కున ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. అవి చూసారా, క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా నీకు అప్లై అయిపోతాయి. నీకు ఏ స్టైల్ కావాలో కొన్ని డిఫాల్ట్ ప్రీ డిఫైన్డ్ గ్రేడియంట్స్ అని అంటారు వీటిని. ప్రీ డిఫైన్ అంటే ముందుగానే ఫోటోషాప్ కంపెనీ వాళ్ళు మన కోసం యూజర్కి కొంచెం ఫెసిలిటీ ఇవ్వడం కోసం బేసిక్గా కొన్ని గ్రేడియంట్స్ ఆప్షన్స్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో అవి మనం యూజ్ చేసుకొని పని క్విక్గా చేసుకోవడానికి కుదురుతుంది. మనకు నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఇస్తారు. లేదు ఇవన్నీ నాకు నచ్చలేదు, నా సొంత కలర్స్తో నాకు కావాలి అనుకున్నప్పుడు నువ్వు చేసుకోవచ్చు. వీళ్ళది మర్జింగ్ ఫినిషింగ్ బాగుంటుంది. వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ మెర్జింగ్ ఫినిషింగ్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు వాళ్ళ దాన్ని సెలెక్ట్ చేసుకొని నువ్వు నీకు కావాల్సిన కలర్ని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు కావాల్సిన కలర్ నేను సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. చూడండి మన మర్జింగ్ నీట్గా అయిపోయింది. సో ఇట్లా ఇక్కడ ఇంకొకటి ప్యాటర్న్ చెప్పలేదు మీకు. ఇప్పుడు నీకు ఇది చెప్పాను, ఇదేం లేదు సింగిల్ కలర్స్ తీసుకోవడం. ఇక్కడ అన్ని సింగిల్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ వాళ్ళు ప్రీ డిఫైనింగ్ కలర్స్ చాలా ఇస్తారు. ఈ యొక్క సెకండ్ది ఇవన్నీ సింగిల్ కలర్స్. ఓకే నీకు ఇప్పుడు గ్రేడియంట్ చెప్పాను అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్యాటర్న్ చూడండి, ప్యాటర్న్ క్లిక్ చేయడం డిఫాల్ట్గా ఒక చెట్టు ఆకులది దానికి అప్లై అయింది. సో ఇక్కడ మనం మాన్యువల్గా కొన్ని మనం చేసుకోవచ్చు. మనకు నచ్చిన ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని ఆ క్రియేట్ చేసిన ప్యాటర్న్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని దాని నుంచి మనం ఇట్లా ప్యాటర్న్ చేసుకోవచ్చు. ఫర్ లెట్సే ఇప్పుడు ఏదో వాటర్ ప్యాటర్న్ క్లిక్ చేసిన చూడండి, వాటర్ ఫీల్ లెక్క షేప్లోకి వాటర్ కలర్స్ లెక్క ఆ ప్యాటర్న్ అప్లై అయిపోయింది. నీకు ఇట్లా ఇప్పుడు ఏదో ట్రీ చిన్న లీఫ్ గ్రాస్ లెక్క ఉంది అంటే ఇవి ప్రీ డిఫైన్డ్. ఇంతకుముందు చెప్పినట్టు ఫోటోషాప్ కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చిన ప్యాటర్న్స్. లేదు మనమే కొన్ని కొత్తవి చేసుకోవాలంటే మనము కొంచెం ఇంపోర్ట్ చేసుకోవడం. చూడండి న్యూ ప్యాటర్న్ ప్రీసెట్, డిలీట్ ప్యాటర్న్, ఇంపోర్ట్ ప్యాటర్న్ చూసారా. ఇంపోర్ట్ ప్యాటర్న్ అక్కడ మనం క్రియేట్ చేసుకుని ఫోటోషాప్లోనో ఇంగ్లీష్ రైట్లోనో ఏదైనా డౌన్లోడ్ చేసుకుని ఏదైనా ఇమేజ్ లెట్స్ ఇప్పుడు చూడండి
ఇప్పుడు నీదే ఫోటో ఉంది. నీ ఫోటోనే ఉంది లేదు. సరే దీన్ని మనం డౌన్లోడ్ చేద్దామా? సేవ్ ఇమేజ్ డెస్క్టాప్ మీద నేను డౌన్లోడ్ చేశాను డెస్క్టాప్ మీద. ఇప్పుడు ఆ ప్యాటర్న్ని మనం ఇక్కడ ఫోటోషాప్లో ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా చేసాము, డెస్క్టాప్ మీద చేసిన ఏది రావట్లేదు ఎందుకు మరి? ప్యాటర్న్స్ ఎందుకు రావట్లేదు? డెస్క్టాప్ ఇమేజెస్ తీసుకోవట్లేదు ఇది. ప్యాటర్న్ .plt ఫార్మాట్లో చేస్తే తీసుకుంటుందంట. ఆ .plt ఫార్మాట్ మనం చేయడానికి టైం పడుతుంది. ఇట్లా ఇలిస్ట్రేటర్లో లోడు షో ప్రీవియస్ వర్షన్ ఏం కావట్లేదు కదా. ఏమన్నా ట్రై చేద్దాం. ఇదని ఇమేజ్లు పెట్టి ఇమేజ్ ఆప్షన్ ఫార్మాట్ ఇవ్వలేదు అది. అంటే ఈ .plt చూసారా, ప్యాటర్న్స్ .plt ఫార్మాట్, ఈ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే అప్పుడు దాన్ని నువ్వు ఇంపోర్ట్ చేసుకోవడానికి అనుకూలం ఉంటుంది. అప్పుడు నువ్వు ఇలాంటి స్టైల్ ఇంపోర్ట్ చేసుకున్నా కూడా వస్తుంది. ఇప్పుడు ఏదైనా బ్యాక్గ్రౌండ్ బర్త్డే చేయాలనుకుంటాం, కేక్స్, ఎలిఫెంట్, ఇవన్నీ మనకు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టుగా ఫ్రీ పిక్లో మనకు దొరుకుతుంది చూడండి. ఇప్పుడు బర్త్డే బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టంగానే బర్త్డే బ్యాక్గ్రౌండ్స్ అని కొడితే రాలేదే. బ్యాక్గ్రౌండ్ చూడండి వచ్చిందా? ఇట్లా లేదంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాం, లేదంటే ప్యాటర్న్స్ బ్యాక్గ్రౌండ్ అన్న కూడా వస్తుంది. ప్యాటర్న్ ఇది నేను చెప్పాలనుకున్నది ఇది. ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్ని 100 సర్కిల్గా ప్యాటర్న్ క్రియేట్ చేసిండు. సో ఇట్లా క్రియేట్ చేసుకున్న ప్యాటర్న్స్ని మనం ఇట్లా చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ ప్యాటర్న్ అనేది యూజ్ అవుతుంది. ఇట్లా నీకు అది ఒకటే చెట్టు రిపీట్ అవుతూ ఉంటుంది. నీకు ఇట్లా ఒకటే చెట్టు రిపీట్ అవుతున్నట్టు. సో మనం ఒక సర్కిల్ని మనం ఈ .plt అనే ఫార్మాట్లోకి సేవ్ చేసుకున్నాక ఆ plt ఫార్మాట్ ఇట్లా అప్లై చేసినామంటే నీకు అన్ని అయిపోతుంది. నీకు నెక్స్ట్ సెషన్లో ఇది చాలా క్లియర్గా ప్యాటర్న్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఓకే, అంటే ఇట్లా మనం అంటే ఒకటి సబ్జెక్ట్ నేర్చుకుంటుంటే మనకు కొత్త మనం ఎదురవుతున్నాయి. ఆ ఎదురైన వాటి నుంచి మనం ఇంకా ముందుకెళ్ళచ్చు. అప్పుడే ఇంకా డీప్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఉంటుంది. అంతే డైరెక్ట్ మనం ఇట్లా ఏదేదో నేర్చుకోవాలంటే కుదరదు. సరే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, ఇంత టైం కేటాయించి చూస్తున్నందుకైనా మీకోసం నేను ఇంకా కష్టపడి ఇంకా నాకు రాని సబ్జెక్ట్ అయినా ఇంకా నేర్చుకొని చెప్పడానికి రెడీగా ఉన్నా. ఇప్పుడు నేను చెప్తున్నా అండి, ఇప్పుడు ఏ మనిషి కూడా ప్రపంచంలో ఉన్న విద్యను మొత్తం నేర్చుకోలేడు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడు. అతనికి ఏంటంటే ఒక సేల్స్ మార్కెట్ టైప్స్ తెలుసు, ఒక బిజినెస్ గ్రోత్ ఎట్లా చేయాలనేది తెలుసు, అన్నీ తెలుసు. వాడిని తీసుకొచ్చి నువ్వు కుండలు చేయాలంటే చేస్తాడా? చెయ్యడు. సారీ, అతను వాడిని అని చెప్పి ఇదొక మళ్ళా పెద్ద అదవుతుంది. సారీ అండి, తప్పుగా ఒక బై మిస్టేక్ అట్లా వచ్చేసింది అతడు. సరే, ఇప్పుడు అంబానీ గారు కూడా అట్లా చేసినా కూడా మనకు అట్లా అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పానండి బాబు. ఓకే, డన్. ఈ రోజుకి చాలు. నాకు ప్లీజ్ మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. పిచ్చి టైం వేస్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము. పిచ్చి అని ఏమన్నాను, ఎవరికి నచ్చినట్టు బతకడమే మన ప్రజాస్వామ్యం, అట్లేం లేదు. మీకు చేసుకోండి. అంటే వృధాగా మనం టైం వేస్ట్ చేయ బదులు ఇలాంటి సబ్జెక్ట్ నేర్చుకోవడం మీద బెటర్గా చాలా బాగుంటుంది. రోజంతా కూర్చోమని చెప్పి అనట్లేదు కదా. ఈ రోజుకి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ నేర్చుకుంటే మనము స్వతహా డెవలప్ అవుతాం. సొంతంగా మనకు ఒక దారి దొరుకుతుంది. ఉద్యోగం చేసుకోవడానికి, మన బతుకు మనం బతకడానికి చిన్న అవకాశం ఉంటుంది. ఫోటోషాప్, ఒక చిన్న ఫోటో స్టూడియో పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ప్రింటర్ దగ్గర పని చేయొచ్చు, ఏదైనా పని చేయొచ్చు. వెతికితే ఎన్నో దారులు దొరుకుతాయి మనకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పుడు మీరు కామెంట్స్ పెట్టి కొత్త సెషన్స్లో ఈ ప్యాటర్న్ కానీ అవన్నీ నెక్స్ట్ క్లాస్లో కవర్ చేసుకుందాం. నేను టాపిక్స్ కూడా తయారు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.